కర్మకాండ ఒక దాంట్లో చెప్తారన్నమాట. అంటే నువ్వు యుద్ధం చేస్తే ఇలాగైతుంది, యుద్ధం చేయకపోతే ఇలాగైతుంది, దీని యొక్క ఫలితం ఇలాగుంటుందని కర్మకాండ చేస్తారు. తర్వాత రెండో అధ్యాయంలో 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు బుద్ధి యోగం గురించి చెప్తారు. ఈ జ్ఞాన యోగం చెప్పాక కూడా యుద్ధం చేయమని చెప్తారు. ఆత్మ, శరీరానికి గల భేదం తెలుసుకొని, అర్థం చేసుకొని యుద్ధం చేయి. తర్వాత కర్మకాండ యుద్ధం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. యుద్ధం చేయకపోవడం వల్ల ఒక ఫలితం ఉంటుంది. అది తెలుసుకొని నువ్వు యుద్ధం చేయి అని చెప్తారు. అలాగే బుద్ధి యోగంలో కూడా 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు బుద్ధి యోగం చెప్తూ అర్జునుడిని ఇంకా ప్రేరేపిస్తున్నారు యుద్ధం చేయమని. ఆ సందర్భంగా మనం కొన్ని ఆహ్, శ్లోకాలు చదువుకున్నాం. దీన్ని నిష్కర్మ కర్మయోగ అని కూడా పెద్దలు చెప్తారు. నిష్కర్మ కర్మయోగ. నిష్కామ కర్మయోగ అని ఒకటైతే, నిష్కర్మ కర్మయోగ అని కూడా ఇది పెద్దలు చెప్పుకుంటారు. దీంట్లో మనం 2 శ్లోకాలని కిందటిసారి తలుచుకున్నాం. ఇవాళ ఒక 5, 6 శ్లోకాలు తెలుసుకుందాం. కిందటి వారం తలుచుకున్న శ్లోకం ఏంటంటే, మనం 2 అధ్యాయంలో 40 శ్లోకం చదువుకున్నాం. ఈ ప్రయత్నమునందు నష్టం గాని, హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయం నుండి మనుజుని రక్షించును. అంటే ఈ ప్రయత్నం అంటే కూడా ఏంటో దాని గురించి తెలుసుకున్నాడు. ఈ ప్రయత్నం అంటే భగవంతుడు చెప్పినది. భగవంతుని కొరకు ప్రీత్యర్థమైనది. భగవంతుడు ఒక గురువుగా వచ్చి అర్జునుడికి చెప్పి, "ఈ పని చెయ్యి. ఆ పని చేయడానికి ఉన్న ప్రయత్నాన్ని చెయ్యి." ఆ ప్రయత్నం గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఏ ఏ ప్రయత్నం అంటే ఆ ప్రయత్నం కాదు. ఈ ప్రయత్నం అంటే నేను చెప్పింది చేయవలసిన ప్రయత్నము అని అర్థం. అలా నేను చెప్పింది నువ్వు చేయగలిగితే అంటే ఇక్కడ ఆ కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో అంటే యుద్ధం చేయమంటున్నాడు అర్జునుడిని. మనం భగవద్గీతని మన జీవితాల్లో అన్వయించుకొని చేయాలనుకుంటే భగవంతుడు చెప్పింది మనం చేస్తుంటే దాంట్లో మనం ఏదైనా ఆ పనిని పూర్తిగా సఫలీకృతం చేయలేకపోయినా, మనం అనుకున్నది సాధించలేకపోయినా కూడా మనకి నష్టం లేదు. ఆ పని చేయడం వల్ల మనకి ఎంతో కొంత లాభమే వస్తుంది. ఆ లాభం ఇంకా మనతో పాటు ఉంటుంది అని చెప్తూ, ఆ ప్రయత్నంలో భగవంతుడిని సేవ చేసే ప్రయత్నంలో, భగవంతుడు చెప్పింది చేసే ప్రయత్నంలో మనం ఏవైనా తప్పులు చేసినా కూడా వాటి వల్ల మనకి హాని కలగదు. అంటే వాటి వల్ల మనకి పాపం రాదు అని చెప్పారంటే, నువ్వు యుద్ధం ఎలాగ చేయాలో అలా చేసేస్తూనే పో. నేను చెప్పాను గనుక యుద్ధం చేస్తూ పో. దానివల్ల ఏమైతుందని నువ్వు ఆలోచించక్కర్లేదు. నీకా భయం ఉండక్కర్లేదు అని చెప్పడం జరిగింది. అంటే అర్జునుడికి భయం ఉంది. పాపమొస్తుందా? అదొస్తుందా? వర్ణ సంకరణం అయిపోతుందా? ఇంకేమైనా అయిపోతుందా? నేను సుఖాన్ని అనుభవించగలుగుతానా? ఈ సుఖ రాజ్యం యుద్ధం చేసి గెలిచి ఏం లాభం? ఆ భయాలన్నీ ఉన్న అర్జునుడికి ఆ భయం నుంచి మనకి తొలగిస్తున్నారనమాట. అలాగే మనం భగవద్గీత నుంచి కొంచెం వెనక్కి వెళ్లి కిందటిసారి భయం అనే దాని గురించి కూడా కొంచెం చర్చించుకున్నాం. భగవద్గీత భాష్యాల్లో ఆ భయం గురించి అంతా చెప్పకపోయినా మనకి భయం గురించి, భయం ఎందుకు ఉండాలనేది చెప్పే దాని గురించి కూడా మనం తలుచుకున్నాం. అది చెప్తున్న సందర్భంలో నేను ఒకటి ముఖ్యమైనది చెప్పడం మర్చిపోయాను. 1968లో శ్రీల ప్రభుపాద వారు అమెరికాకి 1965లో వెళ్లారు. ఒక్క సంవత్సరంలోనే అంతర్జాతీయ కృష్ణ భావనామృతాన్ని అక్కడ ప్రారంభించారనమాట. ఆయన అక్కడ చేసాక ఆయనకి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఎన్నో అసఫలాలు కూడా ఎదురయ్యాయి. ముందర ఎన్నో అనిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదురైతున్నా కూడా ఆయన తన గురువు యొక్క ఆదేశం మేరకు వెళ్ళిన వారైన కనుక దాన్ని ఎలాగైనా ముందరికి తీసుకెళ్ళాలి అనే దాంతో శ్రీల ప్రభుపాద వారు కృషి చేస్తున్న సందర్భంలో ఒకానొక సమయంలో ఆయనకు కూడా భయమేసింది. నేనెందుకు చెప్తున్నానంటే భయం అనేది పెద్దవాళ్ళకి కూడా ఉంటుందని. ఆయనకి భయమేసినప్పుడు ఆయన తన తన గురువు భాయి అయిన అంటే తనతో పాటు ఇంకొక భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ శిష్యులు అయిన తన మిత్రులైన ఒక భక్తులకి గౌడియ సంఘంలో ఉన్న భక్తులకి ఉత్తరం రాశారు. నాకిప్పుడు ఎంతో భయంగా ఉంది. నేను నా గురువు యొక్క ఆదేశాన్ని పాటించడానికి పాశ్చాత్య దేశానికి వచ్చినా, నాకు భయం ఏమిటంటే, అది చెయ్యకుండా నేను చనిపోతానేమో! అది చేయకుండా, ఆ పనిని పూర్తి చేయకుండా నేను ఈ భూప్రపంచం నుంచి వెళ్ళిపోవాల్సొస్తే, నాకు చాలా బాధగా ఉంటుంది.
అది ఏమైనా అయితుందేమో అని నాకు భయంగా ఉంది అని ఆయన ఉత్తరం రాసారనమాట. అంటే అక్కడ శిల ప్రభుపాదులు అప్పటికే హార్ట్ అటాక్‌లొచ్చాయి. అంత ఆరోగ్యం కూడా బాగాలేదు. ఒంటరిగా ఉన్నారు. సహాయం లేదు. ఎలా చేయాలన్న సందిగ్ధ పరిస్థితుల్లో ఆయన కూడా భయపడ్డారనమాట. అరే! నేను వెళ్ళిపోతే అంటే ఆయన తనకి ఏదైనా అయితుందని కాదు. ఆయన భయం ఏంటి? నేను వెళ్ళిపోతే నేను చేయవలసిన పని పూర్తిగా చేయకుండా వెళ్ళిపోతాను అనే భయం. ఆ పని సేవా భావం గురించి, ఆ సేవ గురించి శిల ప్రభుపాల్ వారు చెప్పారు. ఆయన అదే అలా రాస్తూ కూడా ఇక్కడ పాశ్చాత్య దేశాల్లో మాయా శక్తి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా శక్తివంతంగా ఉంటుంది. మాయాజాలంలో చాలా సులభంగా మనం పడిపోవచ్చు. కానీ అదంటే నాకు భయం లేదు. మాయ నా దగ్గరికి రాలేదన్న ధైర్యం నాకుంది. కానీ నేను పని చేయకుండా వెళ్ళిపోతానేమో అని భయమేస్తుందని ఆయన తన యొక్క హృదయ వేదనని వాళ్ళ స్నేహితుడితో వివరించుకున్నారనమాట. అందుకని మనం కూడా కొంచెం భగవద్గీత నుంచి బయటికి వచ్చి భయం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మనకి భయం ఉంటుందో, అప్పుడు మనం కొంచెం అప్రమత్తతో ఉంటాం. జాగరూకతతో ఉంటాం. అందుకని మనం చేయవలసిన పనిని మనం సక్రమంగా చేయడానికి ప్రయత్నిస్తాం. తర్వాత అందుకని ఆ శ్లోకాన్ని గూడా కంఠస్థ పట్టవలసిన శ్లోకాల్లో ఒకటి తప్పకుండా భగవద్గీతలో. తర్వాత ఈ భగవద్గీతలో ఈ రెండో అధ్యాయంలో 41 శ్లోకం గురించి కూడా మనం ప్రస్తావించుకున్నాం, చర్చించుకున్నాం. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన అంటే స్థిర స్థిర నిర్ణయము, ఫోకస్ అంటారు గదా! ఒకే ఒకే ఉద్దేశ్యము, కలిసి కలిసి కూడి ఉన్న ఒకే ఉద్దేశాన్ని, ఒకే లక్ష్యం పట్టుకొని మనం ముందరికి వెళ్తే మంచిది. బహుశాఖాహి అనంతస్య బుద్ధయో అవ్యవసాయిన. అంటే అర్జునుడికి చెప్తానన్నమాట. నువ్వు అటు ఇటు ఆలోచించకుండా నేను చెప్పిన పని చెయ్యి. యుద్ధం చేసేటట్లు యుద్ధం చెయ్యి. యుద్ధం కొరకు యుద్ధం చెయ్యి. ఇంకేమి భయపడవలసిన అవసరం లేదు. అప్పుడు నీ యొక్క బుద్ధి, నీ యొక్క శక్తి నువ్వు సాధించవలసుకున్నవి సరిగ్గా సూటిగా ఒకే దారిలో వెళ్తాయి. నీకు ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ అవ్యవసాయనం అంటే వ్యవసాయం అంటే మనం కూడా చెప్పుకున్నాము. మనం మామూలుగా తెలుగులో చెప్పుకోవాలంటే వ్యవసాయం అంటే ఆహ్, పి ప పొలాల్లోకెళ్ళి పని చేసేవాళ్ళు, రైతులు వాళ్ళని అనుకుంటున్నాం గదా! వ్యవసాయం అంటే కష్టపడి పనిచేసేవాళ్ళు, ఒక సంకల్పంతో, ఒక దృష్టితో, ఒక స్థిర నిశ్చయంతో పనిచేసే వాళ్ళని కూడా చేసే పనిని కూడా వ్యవసాయం అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క శ్లోకం శ్రీల ప్రభుపాద వారికి ఎంతో ప్రేరణ కలిగించిందని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే శ్రీల ప్రభుపాద వారు ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క శ్లోకాన్ని ఆయన రిఫర్ చేసేవాళ్ళన్నమాట. గుర్తు తెచ్చుకునేవాళ్ళు. కొన్ని కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కొన్ని ఎప్పుడైనా ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా తనలో తనకేదైనా ఒక నిర్వేదమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఈ శ్లోకాన్ని ఆయన గుర్తుపెట్టుకొని బహుశాఖాహి అనంతస్య ఇది వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన ఒకే దాటి మీద, ఒకే దారి మీద, ఒకే స్థిర నిశ్చయంతో వెళ్తే మనకి ఎప్పుడప్పుడు ఒక గమ్యానికి చేరుతామన్న ఆ దృఢ సంకల్పాన్ని శ్రీల ప్రభుపాద వారికి చూపెట్టిన శ్లోకం ఇది. అందుకని ఆయన తన వ్యక్తిగత జీవితంలోనే దీన్ని పాలించారు. వ్యక్తిగత జీవితంలోనే పాలించకుండా మిగతా వాళ్ళకి కూడా ఏదైనా ఆహ్, బోధించేటప్పుడు, వాళ్ళకేదైనా కష్టాలొచ్చినప్పుడు, వాళ్ళేదైనా సందేహాలు అడిగినప్పుడు కూడా శ్రీల ప్రభుపాద వారు ఈ యొక్క శ్లోకాన్ని మళ్ళీ గుర్తు చేసుకునేవాళ్ళు. అలా చేసుకుంటున్న సందర్భాల్లో ఈ యొక్క శ్లోకం నాకు చాలా ప్రేరణ ఇచ్చిందని శ్రీల ప్రభుపాద వారు చెప్పారు. అందుకనే ఆ శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. అంటే మన జీవితాల్లో గూడా, మన భక్తి ప్రస్థానంలో కూడా మనం ఏదో ఒక సాంప్రదాయాన్ని పట్టుకొని, ఒక నమ్మేదాన్ని నమ్మి, ఒక గ్రంథాన్ని నమ్మి, ఒక వేదవాంగ్మయాన్ని నమ్మి, ఒక గురువుని నమ్మి, ఒక గురు పరంపర నమ్మి, దాంతో పాటు, దాంతో పాటు మనం కదిలితే మనకి వేరే అట్రాక్షన్స్ అంటూ ఎక్కువ ఉండవు. అని చెప్పాక ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణులు అర్జునుడికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నారనమాట. అంటే ఎలాంటి చోట్ల మనకి కొన్ని మనకు బహుశాఖాహి అనంతస్య మన మామూలుగా జరుగుతున్న ఒక భక్తి ప్రస్థానంలో భగవంతుడే చెప్పింది మనం చేయాలి అన్న మన ఒక ఒక దృఢ సంకల్పాన్ని ఎక్కడ ఏదైనా ఎక్కడేదైనా మనని కొంచెం అటు ఇటు చేసే ఉన్నాయా అని చెప్పే విషయంలో కృష్ణుడు అర్జునుడికి ఒక వింత అయిన ఉదాహరణ చెప్తారు. ఎందుకు నేను వింత అయిన ఉదాహరణ చెప్తానంటే, ఆయన వేదాలనే ఉల్లేఖించి, వేదాల్లో ఉండే అనేక విషయాలు మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా,
వాటిని పాటిస్తే మనం అనవసరంగా బహుశాఖాహి అనంతస్య అయిపోతాం. అంటే మనలో ఉండే స్థిర నిశ్చయము తొలగిపోతుందని. ఏ వేదాలైతే మనం స్థిరంగా ఉండి భగవంతుని దగ్గరికి చేర్చే శక్తి ఉందో, దాంట్లో ఉండే జ్ఞానం ఉందో, ఏదైతే వేదాలు స్వయంగా భగవత్ స్వరూపమో, ఆ వేదాలు గూడా వ్యాసదేవులు మనకు అందించినప్పుడు అందరికీ అందుబాటులో ఉండి, అందరూ ఎవళ్ళో ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా వీటిని దీంట్లో ఉండే వాటిని పట్టుకొని, వాళ్ళ యొక్క భక్తి, భగవంతుని యొక్క మీద నమ్మకం, విశ్వాసం పెంపొందించగలిగితే అది సమంజసమని ఆయన అన్ని రకాల వాళ్ళకు, అన్ని తరగతుల వాళ్ళకు కూడా రాసి అనంతమైన జ్ఞానాన్ని ఆ వేదాల్లో పొందుపరిచి, ఆ వేదాల్ని విభజించి, ఆ వేదాల్ని ఒక్కొక్క ఋషులకి సాంప్రదాయాలకి ఆయన అప్పజెప్పి వెళ్లారు. అందుకని ఆ వేదాలు అనేకమైన విషయాలు ఉండడం వల్ల, అవి మనం మళ్ళీ, మళ్ళీ పురాణ గాథల్లో చదువుకుంటుండడం వల్ల, ఒక్కొక్కప్పుడు మనకి ఒక కన్‌ఫ్యూజన్ అంటూ వస్తుందనమాట. ఏది చేయాలో అర్థం కాకుండా అటు, ఇటు, ఇటు, అటు వెళ్తాం. అందుకనే అలా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అర్జునుడికి కేవలం ఒక స్థిరమైన నిశ్చయం, ఒక లక్ష్యం ఉండాలి కనుక కృష్ణుడు ఆ యొక్క ఉదాహరణని పోలుస్తున్నారు. నేనిది ఎందుకు ఇలా ఉపోద్ఘాతం ఇస్తున్నానంటే, ఈ శ్లోకాలు చదివేటప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఏదో వేదాల్లో తప్పుందని అనుకుంటాం. అది చాలా చాలా మిస్టేక్. చాలా చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే వేదాల గురించి భగవద్గీతలో కృష్ణుడు 15వ అధ్యాయంలో కూడా చెప్పారు. 9వ అధ్యాయంలో కూడా చెప్పారు. 8వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఆహ్, ఇది అదేంటి 'రుక్సామ యజురేవత' 9వ అధ్యాయంలో చెప్తున్న శ్లోకంలో నేను మాత తల్లిని, తండ్రిని, పితామహుడిని అని చెప్తూ వేదాల గురించి చెప్పారు. 'సర్వస్య చాహం హృది సన్నివిష్టో' దాంట్లో కూడా చెప్పారు. 15వ అధ్యాయంలో. అందుకని వేదాల్లో తప్పు చూపెట్టట్లేదు కృష్ణుడిక్కడ. ఎందుకంటే తనే వేదాలు. తన నుంచే వేదాలొచ్చాయని చెప్పుకున్న కృష్ణుడు, వేదాల్లోనే జ్ఞానం అంతా ఉందని చెప్పుకునే కృష్ణుడు, వేదాల్ని తప్పు పట్టే ప్రసక్తే లేదు. నేనెందుకు ఇది చెప్తున్నానంటే, నేను కొంతమంది ఈ శ్లోకాలను చెప్తున్నప్పుడు విని కొంచెం బాధ కలిగింది. వేదాల్ని ఇలా తప్పు పెట్టి వాళ్ళు వర్ణించడం. అది వేరే సాంప్రదాయంలో ఉండే వాళ్ళు చెప్తే అది వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా వాళ్ళు సముపార్జించుకున్నారు అనేది మనం వదిలేసేయొచ్చు. మనంత బాధపడక్కర్లేదు. కానీ మన సాంప్రదాయంలోనే ఉంటూ, మన దగ్గరే ఉంటూ, మన దగ్గరే మనతో పాటు పాఠాలు చదువుకొని, మనతో పాటు భగవద్గీతని అర్థం చేసుకొని మాట్లాడే వాళ్ళు అలా ఎప్పుడైనా చెప్పినప్పుడు, ఆ! వేదాల్లో ఏం లేదు. కేవలం మనం భగవద్గీత చెప్పుకుంటేనే సరిపోతుంది అని అనే వాళ్ళని నేను వినడం జరిగింది. ఒకసారి ఈ యొక్క మన మన ఈ తెలుగు ఫోరమ్స్‌లోనే ఎక్కడో చెప్తే రేవతి గోపి మాతాజీకి కూడా ఆవిడకి కూడా అర్థం కాలేదు. అప్పుడు నాతో వచ్చి అడిగారు, "ఎందుకిలా చెప్పారు ఈ మాతాజీ" అని. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. మనం ఇంత చదువుకుంటున్నా ఎక్కడ మనం వేరే వ్యవసాయాత్మిక బుద్ధి ఎక్కడ వేరే రూట్‌లో బహుశాఖాయి అనంతది ఎక్కడ వేరే రూట్‌లో ఎందుకు వెళ్ళాల్సొస్తుంది? అందుకనే ఈ యొక్క ఫోరమ్‌లో ఈ శిక్షా శిబిరంలో నేను చెప్పదలుచుకుందేంటంటే, ఈ యొక్క శ్లోకాలు మనం చదువుకున్నప్పుడు ఇది వేదాల్లో తప్పుందని కాదు. వేదాలలో చాలా విషయాలున్నాయి. నువ్వు వాటిని గురించి నువ్వు పట్టించుకోకు. ఇప్పుడు ఈ పరిస్థితి కాలంలో ఎందుకంటే పట్టుకోకుండా నేను చెప్పింది చెయ్యని శ్రీకృష్ణుడు చెప్తూ, ఈ విషయాన్ని కూడా అర్జునుడికి చెప్పాడు. ఎందుకంటే నువ్వు స్థిర నిశ్చయంతోనే ఉండు, ఒకే బాట మీద వెళ్ళు అంటే అర్జునుడికి డౌట్ రావచ్చు కదా! ఎందుకు కృష్ణుడు ఇలా చెప్తున్నాడని. ఎక్కడెక్కడ ఏమైనా అతను తెలుసుకునే ఉత్సుకత కూడా ఉంటుంది కదా! అందుకనే ఒక ఉదాహరణ ప్రధానంగా తీసుకొని ఇక్కడ వేదాల గురించి చెప్పడం జరిగింది కానీ వేదాలను ఎక్కడా కించపరచట్లేదు. వేదాలు వేదాస్ ఆర్ మదర్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. వేదాలకు మించి జ్ఞానం అంటూ ఏమీ లేదు మన సనాతన సాంప్రదాయంలో. భగవద్గీత అయినా, భాగవతమైనా, రామాయణమైనా, ఏ పురాణమైనా, ఏ ఉపనిషత్తయినా వచ్చింది వేదాల వల్లే. అది మటుకు ఆ యొక్క విశ్వాసం మనకుండాలి. కానీ ఇదేదో వేదాలు ఇలా చెప్పారు అని దాని గురించి మనం అటు ఇటు తప్పుగా అర్థం చేసుకోవడం మనం కొంచెం మానుకోవాలి. అందుకని కొంచెం నేనది విన్నాను గనక ఆ రోజు నన్ను చాలా బాధ పెట్టింది గనక నేను అందుకనే మీకు చెప్తున్నాను. మీకిది కరెక్ట్‌గానే తెలిసి ఉండవచ్చు. కానీ ఈ జాగ్రత్త చెప్పుకోవాల్సింది గనక నేను చెప్పుకుంటున్నాను. యెస్ మాతాజీ. మాతాజీ గాని, ప్రభు గాని ఎవరైనా ఇవాళ వాలంటీర్స్ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. యాహ్!
यामिमां पुष्पितां वाचां प्रपद्यन्त्या विपच्चिताः वेदवादराता पार्था नान्यदस्तीति वादिनः कामात्मनः स्वर्गपरा जन्म फलप्रदायम् क्रिया विशेषबहुलां भोगैश्वर्या गतिं प्रति. హరే కృష్ణ. ఇక్కడ ఒక ముఖ్యమైన పదం ఉంది. వేదవాద రత. అంటే వేదములను అనుసరించుచున్నామని చెప్పువారు. వేదాల గురించి మాకు తెలుసు అని చెప్పుచున్న వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు వాళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చింది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇంతకుముందు ఉన్న శ్లోకంలో ఏం చెప్తున్నారు? నువ్వు ఒకే బాటలో వెళ్ళు. ఒకే బాటలో వెళ్ళు. మిగతా బాటలోకి వెళ్ళకు అని చెప్తున్నారు. ఇక్కడ అందుకనే మాతాజీ చదవమన్నారు. శ్రీల ప్రభుపాద ద్వారా స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వానిని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన వాక్కుల ఎడల అల్పజ్ఞులు, అనురక్తులైన వారు అనురక్తులగుదురు. భోగానుభవమును మరియు సంపన్న జీవితమును వారగుటచే అట్టివారు దానికి మించినది వేరొకటి లేదని పలుకుదురు. హరే కృష్ణ. ఇక్కడ మనం బాగా ఇలాంటివైనా చదువుతున్నప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా చదవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారం వంటి వాన్ని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందరి మధురమైన వాక్కుల ఎడ అల్పజ్ఞులు అనురక్తులు అగుదురు. అంటే కొంచెం ఒక నిర్దిష్టమైన ఉద్దేశము, కేవలము మన జీవితము భగవంతుడిని ఒక కేంద్ర బిందువుగా చేసుకొని, మనం చేసే కార్యకలాపాల్లో భగవంతుడికి సమర్పించవలసినవి ఎక్కువగా పెట్టుకుంటూ, మనకి అల్టిమేట్‌గా భగవద్ధామానికి చేరాలనుకునే భగవద్భక్తులకి ఈ మధురమైన వేదాల్లో చెప్పే మధురమైన వాక్యాలంతా ఇంట్రెస్టింగ్‌గా అనిపియవు. కానీ అల్పజ్ఞులు అలాంటివి లేకుండా అటు ఇటు వెళ్ళి అది చూడాలి, ఇది చూడాలి, ఇది చూడాలి, అది చూడాలి. ఆ దేవుడిని ప్రార్థించాలి, ఈ దేవుడిని ప్రార్థించాలి, ఆ మతంలోకెళ్ళాలి, ఈ మతంలోకెళ్ళాలి. అక్కడ బావుంది, ఇక్కడ బాలేదు. అది చేస్తే ఇదొస్తుంది. అలా అనుకునే వాళ్ళు అల్పజ్ఞులు. కానీ వేదాలు వేదాల్లో తప్పు లేదు. వేదాలు భగవంతుడి నుంచి స్వయంగా వచ్చినవి. అపౌరుషేయం అంటారు కదా! వేదాల్లో తప్పు లేదు. కానీ వేదాల్లో ఇట్లాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి కావలసినవి, వాళ్ళు చేయవలసినవి, వాళ్ళని సంతృప్తపరచవలసినవి విషయాలు దాంట్లో పొందుపరచబడ్డాయి. కానీ వేదాలు అందరికీ అనంత జీవకోటికి అనేక రంగుల్లో, అనేక వేషాల్లో, అనేక ప్రవర్తనలో మనుషులుంటారు కాబట్టి వాళ్ళకి చెప్పబడింది. అందుకని వేదాల్ని మనం తప్పుపట్టలేము. వేదాల్లో ఉండే కర్మలని అంటే ఈ కర్మకాండ గురించి చెప్పిన వాటిని కూడా మనం తప్పుపట్టలేం. ఎందుకంటే అలాంటి కర్మకాండలు చేయడం వల్ల కూడా ఒకప్పుడు ప్రజలు అది చేసి దాన్ని అర్థం చేసుకొని భగవంతుడి భక్తిలోకి రాగలుగుతారు. కొందరు డైరెక్ట్‌గా భక్తిలోకి రాగలుగుతారు. కొందరు ఇండైరెక్ట్‌గా భక్తిలోకి రాగలుగుతారు. కొందరు అర్థం చేసుకుంటారు భగవంతుడిని. కొందరు కొంతసేపటికి అర్థం చేసుకుంటారు. కానీ వేదాల్లో చెప్పే కర్మకాండ కానీ తప్పు కాదు. వేదాలే తప్పు కావు. కానీ కొంతమంది దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కేవలము వేదాల్లో చెప్పిన స్వర్గలోక ప్రాప్తి గురించి, ఉత్తమ జన్మ గురించి, అధికారం ఎలా పొందాలో వాటిని గురించి చెప్పబడే విధమైన కర్మలకు ఆకర్షితులైతారు గనక, నువ్వు మటుకు ఆ అల్పజ్ఞుల దాంట్లోకి రాకు. ఆ కోవలోకి రాకు. ఎందుకంటే నువ్వు కూడా స్వర్గలోక ప్రాప్తి గురించి కొంచెం మాట్లాడేవు అర్చన. ఎందుకు నాకు ఈ యుద్ధం చేస్తే నేను కూడా చెప్పాను. యుద్ధం చేస్తే వీర మరణం పుట్టిన స్వర్గంలోక ప్రాప్తి వస్తుంది. యుద్ధం చేయకపోతే నీకు యుద్ధం చేయకుండా పారిపోతే నీకు చెడ్డ పేరొస్తుందని. ఇవన్నీ ఒక కర్మకాండలో ఒక భాగం కింద నేను చెప్పిన వాడినైనా, నువ్వు మటుకు వాటి మీద నీ దృష్టిని మళ్లించకుండా ఏకధాటిగా నేను చెప్పిందే చెయ్యి అని చెప్పే ప్రక్రియలో ఇక్కడ వేదాల గురించి చెప్పారు గానీ వేదాలలో ఏ తప్పు, ఏ దోషం మటుకు లేనే లేదు అని మనం తెలుసుకోవాలి. కానీ వేదాల్లో కూడా వ్యాస భగవానులు ఈ కర్మకాండను చాలా మటుకు వేదాల్లో ఈ కర్మకాండ గురించి చెప్పడం జరిగింది. అందుకనే
మనకి శ్రీమద్ భాగవతంలో ఏ ఏ గ్రంథం అయితే అమల పురాణంగా చెప్పబడుతుందో, దాని యొక్క ఉపోద్ఘాతం దాని ముందరలోనే శ్రీమద్ భాగవతంలో మనకి సూత గోస్వామి నైమిషారణ్యంలో శౌనకాది ఋషులకు భాగవతం గురించి తను శుకదేవుడు పరీక్షితుడికి చెప్పిన భాగవతం గురించి చెప్పమని వాడు అడిగినప్పుడు చెప్తూ, ఈ భాగవతం అనేది ఎలా వచ్చింది? అంటే మనం ఇప్పుడు చదువుకునే భాగవతం, ఈ కలియుగంలో మనం చదువుకునే భాగవతం ఎలా పొందుపరచబడింది? ఎవరి ప్రేరణ వల్ల ఎవరు రాశారు? ఎవరు ఎందుకు రాయాల్సొచ్చిందని చెప్తూ, నారదుడికి, వ్యాసుడికి అయ్యే సంభాషణ మనకి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలోనే వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే, శౌనకాది ఋషులు సూత గోస్వామిని అడుగుతారనమాట. అప్పుడు దానికి అప్పుడు చెప్తూ, ఈ వేదవ్యాసులు ఇవన్నీ కర్మకాండ గురించి రాసి, వేదాల్లో చాలా విషయాలు పొందుపరిచి, అందరి జీవరాశులకి అందించే జ్ఞానాన్ని కొంచెం ఏదో ఒక భక్తిని పరోక్షంగానో, ప్రత్యక్షంగానో అందించిన వారైనా కూడా, ఇన్ని రాసినా కూడా ఆయన తృప్తిగా ఉండకపోవడం, ఆయనకేదో బాధ ఉండడం, అసంతృప్తి ఉండడం వల్ల నారదులొచ్చి, "నీకు తృప్తి ఎందుకు లేదంటే, నువ్వు ఇన్ని రాసినా కూడా కేవలము భగవంతుడి విషయాలు, భగవంతుడి భక్తుల విషయాలు, నీ స్ నీ నీ స్ వాటిని స్తుతించే గ్రంథాన్ని నువ్వు రాయలేదు కనుక, ఏ గ్రంథమైతే పురుషార్థాల నుంచి ధర్మ, అర్థ, కామ, మోక్షాల నుంచి కూడా ఇంకొక దారి, ఇంకొక మెట్టు చూపెట్టే గ్రంథాన్ని నువ్వు రాయలేదు గనక, ఈ సత్వ, రజో, తమో గుణాల కంటే కూడా ఒక శుద్ధ సత్వం ఉంది. దాని గురించి కూడా నువ్వు రాయలేదు గనక, నువ్వు ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల గురించి రాయమని చెప్పారు. అప్పుడు శ్రీమద్ భాగవతం మనకి వచ్చింది. అంటే అలా వచ్చింది గానీ, వేదాల్లో చెప్పింది అనాథరైజ్డ్ అని కాదు. అవి గూడా ఆథరైజ్డే. అవి కూడా చేసేవాళ్ళున్నారు, నమ్మేవాళ్ళున్నారు. మనం గూడా నమ్ముతుంటాం, చేస్తుంటాం. కానీ దాంట్లో ఉండే పరమార్థం ఏంటంటే, అది కేవలం ఎక్కువ మటుకు కర్మకాండలో ఉండే విషయాలు మన ధర్మ, అర్థ, కామ, మోక్షాల పరిధిలోనే ఉంచుతాయి. వాటి నుంచి ఆ పరిధి నుంచి బయటకు వచ్చి భగవంతుడి ధామం వరకు వెళ్ళాలండి. స్వర్గలోకాలకు వెళ్తే మళ్ళీ స్వర్గలోకాల నుంచి మళ్ళీ వచ్చేస్తాం. కిందకి రావాల్సొస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పారు కనుక, వాసుదేవ పరాగతి అని కూడా మనకి భాగవతంలో చెప్పబడుతుంది గనుక, అల్టిమేట్‌గా మన భగవద్ధామే మన యొక్క ధ్యేయమై ఉండాలి గనుక, వాటి నుంచి మనం బయటికి రావాలి. ఆ వాటి నుంచి బయటకొచ్చే ప్రయత్నంలో భోగైశ్వర్య ఇది వ్యవసాయాత్మిక బుద్ధి అనే మనం శ్లోకాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ మనం ఎప్పుడు మర్చిపోయి అటు ఇటు నడుస్తాం గనక, ఈ యొక్క ఇప్పుడు మళ్ళీ కర్మకాండల వేదాల్లో చెప్పారు గనక, నేను గూడా చేస్తాను. ఇలా చేస్తే నాకు మంచి విద్య వస్తుంది. ఇలా చేస్తే నాకు మంచి ధనం వస్తుంది. ఇలా చేస్తే నాకు మంచి భర్తొస్తాడు. అలాంటివి చేస్తున్నా, చేయకున్నా, చేస్తున్నా కూడా అవి కేవలం మనని పురుషార్థాల్లోనే ఉంచుతాయని తెలుసుకొని ముందరికి వెళ్ళాలి అని అర్జునుడికి ఆ యొక్క మంచి బోధన కృష్ణ భగవానులు ఇచ్చినారు. మళ్ళీ అదే కోవలోకి చెందిన శ్లోకం ఇది. ఇంకొక శ్లోకం అన్నమాట. ఇది గూడా చదువుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. భోగైశ్వర్యप्रसक्तानां तयापहृतचेतसां వ్యవసాయాత్మికా బుద్ధి సమాదౌ న విధీయతే. శ్రీల ప్రభుపాద ద్వారా భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై వానిచే పరవశులగు వారి మనసునందు భగవానుని భక్తితో సేవను గురించిన స్థిర నిశ్చయము కలుగనే కలుగదు. హరే కృష్ణ. ఇక్కడ కూడా వ్యవసాయాత్మిక బుద్ధి అనొచ్చింది. అంటే వ్యవసాయాత్మిక అంటే వ్యవసాయం అంటే ఇందాక నేను చెప్పినట్టు నిశ్చయంతో స్థిర నిశ్చయంతో మనం చేసే పని. దృఢ సంకల్పంతో మనం కష్టపడి చేసే పని వ్యవసాయం అయితే. ఇక్కడ ఏం చెప్తున్నారు? భోగాను భోగా భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై. అంటే అర్జునుడు కూడా అలానే మొదలుపెట్టాడు కదా! తన లాజిక్కు. ఈ ఐశ్వర్యం ఎందుకు? ఈ భోగం ఎందుకు? యుద్ధం చేస్తే గెలిచినా కూడా ఏం లాభం? ఓడినా కూడా ఏం లాభం? ఆహ్, ఈ లౌకిక సంపద ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? ఆ విషయాల గురించి మాట్లాడాడు కనుక, అలాంటి వాటి మీద నీకు ఆకర్షణే అక్కర్లేదు. నేను చెప్పింది చెయ్యి. ఈ ప్రయత్నమున మనం రెండో అధ్యాయంలో 40 శ్లోకంలో చెప్పినట్టు. వాటి యందు మోహం పడకు నువ్వు. నా మనస్సును భగవంతుని యొక్క భక్తియుక్త సేవను గూర్చిన వాళ్ళకలా చేస్తే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ మందు ఒక స్థిర నిశ్చయం కలగదు. స్థిర నిశ్చయం కలగకపోతే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కుర్నందన
బహుశాఖాహి అనంతస్య. అన్ని శాఖల్లాగా వెళ్ళిపోతాం. మనం ఒక ఫోకస్ అంటూ ఉండదు. మనం చేసే భక్తియుక్త సేవలో మనం స్థిర నిశ్చయులం కాలేము అని అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు భక్తియుక్త సేవలో స్థిర నిశ్చయంగా ఉండాలి. నీ యొక్క భక్తియుక్త సేవ ఇప్పుడేంటి? నీ ధర్మానుసారము నేను చెప్పిన దాని మేరకు నన్ను నువ్వు గురువుగా ఆశ్రయం పొందినందుకు నీకు ఏది శ్రేయస్కరమో అని నన్ను చెప్పమని నువ్వు అడిగినప్పుడు, నేను చెప్పింది నువ్వు చేయడమే నీ యొక్క భక్తియుక్తి సేవ. అది ఏంటి? యుద్ధము అని ఇక్కడ శ్రీ అర్జునుడికి ఇంకా బోధ చేస్తున్నాడు. ఆహ్, ఇది కృష్ణుడు. అంటే వేదాల్లో భోగానుభవం సంబంధించిన విషయాలున్నాయి. వేదాలను మనం పక్కన పెడదాం అనే అది ఆ పద్ధతి కాదు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అలాంటి వాటిలో మనం పడితే భక్తియుక్త సేవని మనం కొంచెం మర్చిపోయేటట్లు పని చేస్తుంది అని చెప్పారనమాట. ఇక్కడ ఆల్‌మోస్ట్ మొట్టమొదటిసారిగా భగవంతుడు త్రిగుణాల గురించి అనే బుద్ధి యోగంలో త్రిగుణాల గురించి మాట్లాడే ప్రసక్తి మనకి కలుగుతుంది. ఇంతకు ముందు కూడా కొన్ని సార్లు ఇండైరెక్ట్‌గా కూడా వస్తాయి. ఈ ఈ యొక్క భోగైశ్వర్య ప్రసక్తానాం అనే శ్లోకాన్ని కూడా భక్తులు కంఠస్థ పెడతారు. ఎందుకంటే ఈ యొక్క శ్లోకాలని గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలో స్థిర నిశ్చయంతో మన భక్తి మార్గంలో మనం ఏం చేయాలో అనేది మనకి మళ్ళీ మళ్ళీ పెట్టించే శ్లోకం ఇది. తర్వా తర్వాత మనం భోగైశ్వర్యాలకి ఎందుకు ఆసక్తులమైతాం? ఎందుకు అలా ఆకర్షితులయ్యి మన భక్తియుక్త సేవలో మన స్థిర నిశ్చయాన్ని కోల్పోతాం అనే శ్లోకాన్ని దానికి ఒక వివరణ చెప్తూ శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి ఈ యొక్క శ్లోకాన్ని చెప్తారనమాట. హరే కృష్ణ ప్రభుజీ. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓకే. ఇది యాహ్! శ్రీల ప్రభుపాద ద్వారా వేదములు ముఖ్యంగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గురించి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడివై ద్వంద్వముల నుండి మరియు క్షేమములనేటి చింతల నుండి విడివడిన వాడివై ఆత్మయందు స్థిరుడవగు స్థిరుడవగము. మొదట మనకు భగవద్గీతలో ఆత్మ జ్ఞానం గురించి చెప్పారు. మన ఆత్మ సంబంధం పెట్టుకోవాలని చెప్పారు. తర్వాత ద్వంద్వాల నుంచి గూడా బయటకు పడమని చెప్పారు గదా! లాభాలాభో జయాజయో శీతోష్ణ సుఖ దుఃఖద ప్రతీక్షతో ఉండాలని చెప్పారు. ఆ యొక్క దాంట్లో చెప్తూ వాటి నుంచి నువ్వు అతీతుడివై వాటిని పైకి రావాలి. నువ్వు పైన ఉన్నవాడివే అని గుర్తు తెచ్చుకో. ఎందుకంటే వేదాల్లో ముఖ్యంగా ఈ త్రిగుణాల గురించి చెప్పారు. అంటే త్రిగుణాలంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము. ఈ 3 యొక్క త్రిగుణాల గురించి ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారన్నమాట. ఆ త్రిగుణాల్లో బద్ధమై ఆ త్రిగుణాల యొక్క ప్రభావం వల్లే ప్రతి ఒక్క మనిషి ఒక విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఒకే ఇంట్లో ఉంటూ మనం కలిసి మెలిసి ఉంటున్న ఒక చిన్న చిన్న మన యొక్క కుటుంబాల్లో గూడా కూతురు ఒకలాగా ఉంటుంది. కొడుకు ఒకలాగా ఉంటాడు. భర్త ఒకలాగా ఉంటాడు. భార్య ఒకలాగా ఉంటాడు. అందరూ ఒకే కుటుంబంలో ఉన్న ఒక్కొక్కళ్ళ ప్రవర్తన అంటే అందరూ ఒకే ఇంట్లో సహవాసంతో ఒకే ఒక పరిస్థితుల్లో మెలుగుచున్నా 24 గంటలు ఇంట్లో ఉన్నంత సేపు వాళ్ళు కలిసి ఉన్నా, ఒకే వాతావరణంలో ఉన్నా, ఒకే ఒకే ఒక ధ్యేయంలో ఉన్న అందరూ భగవద్భక్తి చేయాలనుకుని, సేవ చేయాలనుకుని, భక్తుల యొక్క సాంగత్యం పొందాలనుకుని, భగవద్గీత, భాగవతం చదువుకోవాలని అనుకున్న ఇళ్లల్లో కూడా నలుగురు 4 డైరెక్షన్స్‌లో ఉంటారు. ఎందుకు అంటే, ఆ నలుగురిలో ఉండే త్రిగుణాల యొక్క ప్రభావం వేరువేరుగా ఉంటుంది. అందుకని ఈ త్రిగుణాల గురించి వచ్చే సంభాషణ భగవద్గీతలో ఇక్కడి నుంచి మొదలయ్యి 18దో అధ్యాయం వరకు మనకి తెరలుగా అంటే సముద్రంలో అలలు ఉంటాయి చూసారా? అలా అలలుగా అనేక చోట్ల వస్తుందన్నమాట. ఏదైనా ఒక కామన్ థీమ్ భగవద్గీతలో బాగా డామినెంట్‌గా కనబడుతుంది అంటే భక్తి. కర్మయోగం చెప్పినా, జ్ఞానయోగం చెప్పినా, ధ్యానయోగం చెప్పినా, బుద్ధియోగం చెప్పినా దాంట్లో
భక్తి యోగం. భక్తి, 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 భక్తి అని ఎలా ఆఖరికి శరణాగతి వరకు మనల్ని తీసుకెళ్తుందో భగవద్గీత చదువుకునే పాఠకుడిని, అలాగే త్రిగుణాలు గూడా ఒక అలలు అలలుగా భగవద్గీతలో మనకు వస్తూనే ఉంటాయి. అంటే ఈ త్రిగుణాల యొక్క ఇంపార్టెన్స్ ముఖ్యత మనకి మళ్ళీ మళ్ళీ కృష్ణుడు అర్జునుడికి తెలుపుతూ మనలాంటి వాళ్ళకి కూడా తెలపాలని చూస్తున్నారు. అంటే ఈ త్రిగుణాల గురించి బాగా అధ్యయనం చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే, భగవద్గీతలో మనకి 700 శ్లోకాలుంటాయి. ఆ 700 శ్లోకాల్లో 70 వరకు, కొంచెం 70 కంటే ఎక్కువ వరకు ఉన్న శ్లోకాల్లో కేవలం ఈ త్రిగుణాల గురించే చెప్పబడింది. అంటే భగవద్గీతలో ఉండే 10% కేవలం ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీదే చెప్పబడిందనమాట. అందుకని అర్జునుడికి చెప్తున్నాడు, ఈ త్రిగుణాలకు సంబంధించిన విషయాలు చెప్పారు. కానీ నువ్వు ఆ త్రిగుణాలకి అతీతుడు కావాలి. ఎలాగా అతీతుడయితాడు అనేది ఇంకా చెప్పలేదు మనకి అర్జునుడికి. కానీ నువ్వు అతీతుడు అవ్వాలి అని చెప్పాడు. నువ్వు అతీతుడువు కూడా అని కూడా చెప్పడం కూడా జరుగుతుంది పరోక్షంగా. కానీ నువ్వు మామూలు మనిషివి కావు. కానీ ఈ మధ్య కాలంలో ఇప్పుడు కొంచెం గడబడగా ఉన్నావు. కానీ వాటికి అతీతుడివై ఆత్మానందు స్థిరపడము. అప్పుడు భక్తియుక్త సేవ చేసేటప్పుడు మీకు స్థిరమైన మనస్సుంటుందని చెప్పడం జరిగింది. తర్వాత ఎప్పుడైనా భగవద్గీతలో ఇది మనకి మామూలుగా వస్తుంది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఏదైనా ఒక ముఖ్యమైన విషయం అంటే కాన్సెప్ట్ అంటాం గదా! విషయం చెప్పే ముందరైనా, చెప్పేకైనా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక ఉదాహరణతో చెప్తారు. ఉదాహరణతో ఒకప్పుడు చెప్పకపోయినా ఎవళ్ళో ఒక వ్యక్తిని గాని ఉల్లేఖించి వాట్ల ద్వారా వాడలా చేశారు గనక నువ్వు చెయ్యి అని చెప్తారు. అంటే నేను చెప్తున్నాను కింద నువ్వు చెయ్యి అనే సందర్భాలు కొన్ని ఉన్నా, వాళ్ళు చేశారు, వాళ్ళు పాటించారు. అందుకని నువ్వు పాటించు. పెద్ద పెద్ద వాళ్ళు ఇలా అన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఇలా అర్థం చేసుకున్నారు అని చెప్తున్న కొన్ని సందర్భాలుంటే, కొన్ని సందర్భాల్లో అర్జునుడికి ఇంకా బోధపడేటట్లు, మనందరికి కూడా ఇంకా బాగా బోధపడేటట్లు కొన్ని కొన్ని ఉదాహరణలతో ఎనాలజీస్ అంటారు కదా! ఒక చెప్పే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క చెప్పే విషయం రెండో అధ్యాయంలో 46 శ్లోకంలో ఎలాగైతే ఉన్నాయో, మళ్ళీ మనకి రెండో అధ్యాయంలో 41 శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన బహుశాఖాయారంతస్య. ఆ బహుశాఖల నుంచి కూడా మనం ఆ బహుశాఖలున్న వాటన్నిటిని ఒక దోవలోకి పెట్టే ప్రయత్నం మనం చేయాలి. అసలు వెళ్ళడమే తప్పు. వెళ్ళాక కూడా మనం ఏకధాటి మీద ఉండాలి అని చెప్పిన సందేశం మళ్ళీ ఇక్కడొక ఉదాహరణతో ఇక్కడ మనకి దర్శింపజేస్తారు శ్రీకృష్ణ వారు. హరే కృష్ణ ప్రభు. యావానార్ధ ఉప ఉదాపానే సర్వ సర్వతా సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. శ్రీల ప్రభుపాద ద్వారా చిన్న నూతిచే వనగూడు ప్రయోజములన్నీయును శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలము చే సిద్ధించు రీతి వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించి వానికి సిద్ధించుచున్నవి. వాని హరే కృష్ణ ప్రభు. చిన్న నూతి ఒక గూడు ప్రయోజనాలను శీఘ్రమే పెద్ద జలాశయాల జలం చేసి సిద్ధించుకుడికి. అంటే చిన్న చిన్న మనకి ఊళ్ళల్లో కనబడతాయి. నూతులుంటాయి కదా! చిన్న చిన్న నూతులుంటాయి. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కటి. ఒక నూతితో వాళ్ళు ఈ అంట్లు కడుక్కుంటారు. ఒక నూతిలో బట్టలు చేస్తారు. బట్టలు ఉతుక్కుంటారు. కొన్ని జలాశయాల్లోంచి నీరు తెచ్చి వాళ్ళు మామూలు వాటికి వాడుకుంటారు. అలా ఉన్న పెద్ద జలాశయంలో వాటి అన్నిటికి సరిపోయేటట్టు మనకి ప్రవహించే నదులు, సముద్రాలుంటాయి గదా! ఆ న అద్ వా వాటిలో ఇవన్నీ దొరుకుతాయని చెప్పారనమాట. అంటే ఏంటి ఏకేహ కురునందన. అది మటుకు అదే ఒక థీమ్‌లో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చే శ్లోకం భగవద్గీతలో ఉండే శ్లోకాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న శ్లోకం ఇది ఒకటి. అందుకని చాలా మందికి ఇది కంఠస్థం వచ్చుంటుంది. చాలా మంది దీని గురించి మాట్లాడతారు. ముఖ్యంగా ఈ శ్లోకం మనకి అట్‌లీస్ట్ ఆంధ్రప్రదేశ్‌లో పర్టిక్యులర్‌లీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులకి బాగా గుర్తుండే విషయం ఏంటంటే, దూరదర్శన్ టీవీ వచ్చింది 1977లో 77వ సంవత్సరంలో. తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత కొంచెం కలర్ టీవీలు అవి రావడం ప్రారంభించాక
మనకి దూరదర్శన్ ద్వారా హిందీలో 'మహాభారతం' అనే పెద్ద సీరియల్ మొదలైంది. ఆ సీరియల్ చాలా చాలా ప్రాచుర్యం పొందింది. కొన్ని ఏళ్ల వరకు నడిచింది. ఎంతో మంది పొద్దున్నే వచ్చినప్పుడు గంటో, 45 నిమిషాలు అందరూ ఇంటిల్లిపాది అందరూ కూర్చొని పెద్ద, చిన్న అందరూ చూసారు. నేను గూడా అలా కూర్చొని చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో ప్రాచుర్యం చెందింది. హ్మ్. ఆ వయసులో నేను నేను చూసిందేంటంటే కొంచెం సరదాగా చెప్పుకోవాలనుకుంటే, పెళ్ళిళ్ళ ముహూర్తాలు గూడా ఆ ప్రోగ్రామ్‌ని చూసుకొనే పెట్టుకునేవాళ్ళు. అంటే పెళ్ళిళ్ళ 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆ ప్రోగ్రామ్ వస్తున్న ముహూర్తాలు పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే పెళ్లి ముహూర్తాలు అలా ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అంటే ఆ రోజుల్లో ఎక్కడంటే అక్కడికి మొబైల్‌లో చూసుకునే వసతి లేదు గదా! ఇళ్ళల్లోనే చాలా తక్కువ మంది ఇళ్ళల్లోనే టీవీలుండేవి. అందుకని అందరూ ఇళ్ళల్లోనే కూర్చునేవాళ్ళనమాట. నేను కొన్ని పెళ్ళిళ్ళు కూడా చూసాను. ఎలా పెళ్ళిళ్ళు చూసానంటే, ఆ పెళ్లి హాల్‌లో టీవీ అరేంజ్ చేసేవాళ్ళనమాట. ఆ మహాభారతం చూడక అందరూ లేచి ఒకప్పుడు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కూడా లేచి కూర్చొని మహాభారతం చూసి, ఆ సీరియల్ ఆ ఎపిసోడ్ చూసాక మళ్ళీ వచ్చి పెళ్లి కానిచ్చేవాడు. చాలా వింతగా ఉండేది. కానీ చాలా ఆశ్చర్యంగా కూడా అది. నేను దానికి దీనికి ఎందుకు సంబంధిస్తున్నానంటే, ఆ సీరియల్‌లో ఆ సీరియల్ ప్రారంభమైతూ టైటిల్స్ వచ్చినప్పుడు కొన్ని శ్లోకాలు వాళ్ళు 4 అధ్యాయంలో 7, 8 శ్లోకాలు అయితే, ఈ యొక్క కర్మణ్యేవాధికారస్తే కూడా చాలా చక్కగా పాడుతూ మొదలయ్యేదనమాట. ప్రతి వారం ఈ యొక్క మహాభారతం యొక్క సీరియల్‌లో ఎపిసోడ్. దానివల్ల చిన్న, పెద్ద అందరికీ ఈ శ్లోకం ఆల్‌మోస్ట్ కంఠస్థ వచ్చేసింది ఆ రోజుల్లో. తర్వాత కూడా నేను చాలా మంది దగ్గర విన్నాను. భగవద్గీత గురించి ప్రస్తావనొస్తే వాళ్ళు డెఫినిట్‌గా ఈ శ్లోకాన్ని గుర్తు తెస్తారనమాట. అది చాలా మంచిది. అందుకని ఈ శ్లోకాన్ని కూడా అందరూ కంఠస్థ పెట్టే ఉంటారు. మీకందరికీ తెలిసే ఉంటుందనుకుంటా. కానీ ముఖ్యంగా ఏంటంటే, ఈ శ్లోకం ఎంత ప్రాచుర్యం చెందిందో చాలా మటుకు భగవద్గీతని ఒక భక్తిని పెంపొందించేది, భక్తిని ఉత్పన్నం చేసేది, మనని భక్తి మార్గంలోకి గుంజేది. ఏ అర్జునుడైతే కృష్ణుడికి శరణాగతం చేసి, తనని శిష్యుడిగా స్వీకరించి తనకి ఏదైతే శ్రేయస్కరమో అది బోధించమని చెప్పినప్పుడు కృష్ణుడు బోధించిన భగవద్గీతలో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయని మర్చిపోయి, కేవలము ఈ శ్లోకం ఈ నాంది కర్మయోగానికి ఇది ఒక నాంది పలికే, నాంది ఘోషణ చేసే ఈ శ్లోకంతోనే కొంచెం దీన్ని అర్థం చేసుకొని, కొంచెం అపార్థం చేసుకొని ఉండిపోతారు. అంటే నేను కర్మ చేస్తే చాలు, ఇంకేమి చేయక్కర్లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భగవద్గీతని ఇక్కడే ఆపేస్తారనమాట. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు తమ భాష్యాల్లో మొదటి శ్లోకాల్లోనే బుద్ధి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము ఇవన్నీ ఉన్న శ్లోకాల్లో గూడా శ్రీల ప్రభుపాదులు తమ భాష్యంలో భక్తి యోగాన్ని పొందుపరిచారనమాట. ఎందుకంటే ఎవరైనా ఈ ఈ రెండో చాప్టర్ అవ్వంగానే మూసేసి భగవద్గీత నేను పూర్తిగా చదివేసుకున్నానని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళకి ఆ భక్తి యోగం అంటే కొంచెం ఏదో చెవిలో పడుతుంది, మనస్సులో పడుతుందనే భావనతో ఏమో శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు. భక్తి యోగంతో పాటు చాలా, చాలా ఘనమైన సంబంధం ఉండే శ్లోకం ఇది. కానీ భక్తి యోగం మేము పాటించము. కేవలము కర్మ సిద్ధాంతాన్నే నమ్ముతాం అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రక్రియలో చూసినా కూడా ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. భగవంతుడిని నమ్మి భక్తిని నమ్మిన వాళ్ళకి ఈ యొక్క ఈ శ్లోకాన్ని అర్థం చేసుకొని, ఈ శ్లోకాన్ని మనం విస్తరించుకుంటూ పోతే మనకి భక్తి యోగం, భక్తి సేవ, భక్తి యోగం ఇంకా విషయాలు తెలుస్తాయి. అలా కాదు నేను ఈ శ్లోకాన్ని ఓన్లీ కర్మ పద్ధతిలోనే చూస్తాను. భక్తి యోగాన్ని పక్కన పెడతాను. అలా అనుకుంటే కూడా ఈ శ్లోకం మనకి అర్థం చేసుకొని, మన నిజ జీవితంలో మనకెంతో మంచి కలిగించే శ్లోకం ఇది. అలా కాకుండా నేను దీన్ని నమ్మను, దేన్ని నమ్మను, కేవలం దీన్ని పొడి పొడిగా ఉండే దీనిలో జ్ఞానాన్ని నమ్ముతాననే నాస్తికులకు కూడా మంచి గుణపాఠం చెప్పే శ్లోకం ఈ శ్లోకం. అందుకనే ఏమో భగవద్గీతలో ఉండే 700 శ్లోకాల్లో బాగా ప్రాచుర్యం పొందిన శ్లోకం ఇది. అందుకని దీని గురించి కొంచెం ఇవాళ వివరణ మనం తెలుసుకుందాం. మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భుర్ మా తే సంగోస్త్వకర్మణి. శ్రీల ప్రభుపాద ద్వారా విద్యుత్ ధర్మములను నిర్వర్తించుట యందు నీకు అధికారం కలదు కానీ కర్మ ఫలములందు కాదు. నీ కర్మ ఫలములకు నీవే కారణమని ఎన్నడూను భావింపకము.
అలాగుననే విద్యుత్ ధర్మమును విడుట యందు ఆసక్తుడు కాకుము. హరి కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకాన్ని ఇంకెవరైనా కూడా చదువుతారా? ఇంపార్టెంట్ శ్లోకం కదా. హరే కృష్ణ ప్రభు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్వ కర్మణి. హరే హరే కృష్ణ. వ్యక్తిగతంగా చెప్పుకోవాలనుకుంటే నేను కూడా రోజు చదువుకునే శ్లోకం ఇది. నేను రోజు ఆఫీస్‌లో కార్ పార్క్ చేసి నా ఆఫీసు రూమ్‌కి నాకు వెళ్ళడానికి ఒక 2 నిమిషాలు నడక, 2, 3 నిమిషాలు నడక అయితుందనమాట. నేను భగవద్గీతలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకం, 3వ అధ్యాయంలో 30వ శ్లోకం, 8వ అధ్యాయంలో 7వ శ్లోకం, 9వ అధ్యాయంలో 27వ శ్లోకం. ఈ 4 శ్లోకాలు నేను తలుచుకుంటే సాధారణంగా ఎప్పుడైతే మామూలుగా ఉన్న రోజుల్లో ఎప్పుడైనా అర్జెంట్‌గా ఏదైనా వేరేది ఆలోచిస్తూ వెళ్తే తప్పించి సాధారణంగా నేను ఈ 4 చదువుకుంటా. ఎందుకంటే ఈ 4 శ్లోకాలు బాగా కర్మ సిద్ధాంతాన్ని బాగా అర్థం చూపెట్టే శ్లోకాలు. చూపెడుతూ మనకి భక్తి యోగం గురించి కూడా చెప్పే చక్కటి శ్లోకాలు. ఈ శ్లోకాలను మనం అండ్ 18వ అధ్యాయం 14వ శ్లోకం. అది ఎప్పుడు తలుచుకోను. కానీ ఎప్పుడెప్పుడైనా అవసరం ఉందనిపిస్తుంది ఆ శ్లోకం కూడా తలుచుకోను. ఈ 2:47, 3:30, 8:7, 9:27, 18, 14 ఈ శ్లోకాలను మనం తెలుసుకొని మన అర్థం తెలుసుకుంటే మనం మన జీవితాల్లో భక్తియుక్త మార్గానికి మనకి కావాల్సిన దారి, మనం చేపట్టినవలసిన దారిలో ఏదైనా ముళ్ళు, కంకరలు, కొంచెం అవరోధాలు ఉన్నాయి అంటే వాటిని తొలుచుకునే దానికి, వాటిని తొలగించడానికి, తెలుసుకోవడానికి అవి ఉన్నాయని, వాటినన్ని క్లీన్ చేసుకొని ముందరికి వెళ్ళడానికి ఉపయోగపడే మంచి క్లీనింగ్ ఏజెంట్స్, మంచి క్లీనింగ్ ఏజెంట్స్ అనండి, లేకపోతే ఏదైనా ఇంట్లో చెత్త అటు ఇటు ఉంటే మనం చీపురుతో చేసుకుంటాం కదా! మాపింగ్ అనండి, వాక్యూమ్ క్లీనర్ అనండి, ఏదైనా అనుకోండి. మనకు అలాంటి బాధలు ఉంటాయి, అలాంటి అవరోధాలు ఉంటాయి గనక చేసుకోవడానికి ఈ 2 శ్లోకాలు. సో, ఇవాళ మనం చదివేది 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. దీంట్లో శ్రీకృష్ణ భగవాను అర్జునుడికి 4 చెప్తున్నారు. ఏం మొట్టమొదట ఏంటి? అర్జునుడిని ఏ దిశలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు శ్రీకృష్ణుడు? నువ్వు యుద్ధం చేయాలి. నేను చెప్పేది వినాలి. నేను యుద్ధం చేయమంటున్నాను. నువ్వు అక్కడ, ఇక్కడ చేయకు. యుద్ధం చేయి. నువ్వు యుద్ధం చేస్తూ ఆ యుద్ధం చేస్తూ నువ్వు పూర్తిగా చేయలేకపోయినా, తప్పుడుగా చేసినా నీకేం భయం లేదు. నేను చేసిన పనే నువ్వు చెయ్యి. కానీ ఏ భోగము, ఐశ్వర్యం అని గాని, వేదాల్లో చెప్పే కర్మకాండలో చెప్పే ఫలితాల్ని గాని, వాటిని చూసి నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. నువ్వు వాటి గురించి పట్టించుకోవడం అవసరం లేదు. నువ్వు చేయవలసిన పని చేయాలి అని చెప్తూ భగవంతుడు ఇక్కడ నిష్కర్మ కర్మయోగం గురించి చెప్తున్నారు. బుద్ధి యోగంలో ఒక భాగమైన ఈ శ్లోకంలో దీంట్లో మనకి అర్జునుడికి కృష్ణుడు 4 చెప్తున్నారు. ఈ 4 నేను చెప్తాను. కానీ ఇది మీరు విన్నాక నేను ఒక 5 నిమిషాలు కొంచెం ఇంటరాక్టివ్‌గా సెషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ 4 విషయాల్లో ఆచార్యుల మేరకు ఒకటైతే, మీ మేరకు ఈ 4 విషయాల్లో ఏది మీరు చాలా అన్నీ ముఖ్యమే. 4 విషయాలు కృష్ణుడు దీంట్లో చెప్పినవి అన్నీ ముఖ్యమే. దీంట్లో ఈ 4 విషయాల్లో కొంచెం ఎక్కువ ముఖ్యత, అతి ముఖ్యం అంటాం కదా! ఒకప్పుడు మనం ఒక 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 ఉద్దేశానికి, ఒక ఇన్‌స్ట్రక్షన్‌కి, ఒకటి పాలించమని చెప్తున్న కృష్ణుడు చెప్పే ఇన్‌స్ట్రక్షన్‌కి, ఉపదేశం అనడం గాని, ఉద్దేశం అనడం గాని, ఇన్‌స్ట్రక్షన్ ఎలా మీరు ఆస్వాదిస్తే అలా ఆస్వాదించండి. కానీ ఒకదానికి మటుకు కొంచెం ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అని ఆచార్యులు మనకి తెలియజెప్పారు. అది మీకు ఏది అది అనిపిస్తే దాని గురించి మీరు చెప్పండి. అది మనం ఆచార్యులు చెప్పిన దాంతో కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకొని, దాని గురించి మనం ఇంకొంచెం ఒక 5 నిమిషాల తర్వాత డిస్కస్ చేస్తాం. ఎందుకంటే, ఈ శ్లోకాన్ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే చాలా మనకి ఉపయోగం. తప్పుగా అర్థం చేసుకుంటే మనం బహుశాఖాయ అనంతాస్య ఎక్కడికో వెళ్ళిపోతాం. చాలామంది అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇది కర్మ గురించి చెప్పినా, నిష్కర్మ కర్మయోగం ద్వారా చెప్పినా, బుద్ధి యోగం చెప్పినా, దీంట్లో చాలా భక్తి యోగం కాన్సెప్ట్ ఏదైతే భక్తి యోగం నుంచి కృష్ణుడు ఇంకా ముందర చెప్పదలుచుకున్నారో,
అది నిక్షిప్తమై దీంట్లో ఈ శ్లోకంలో ఉంది. ఏం చెప్తున్నారు మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మాతాజీ. ఏం యాహ్! చదవమంటున్నారు? మళ్ళీ మీనింగ్ చదువుతారా? ఆహా! విద్యుద్ధర్మమును నిర్వర్తించుటయందు నీకు అధికారము కలదు. కాని కర్మ ఫలములందు కాదు. నీ కర్మ ఫలములకు నీవే కారణమని ఎన్నడూను భావింపకుము. అలాగునని విద్యుద్ధర్మమును విడువటయందు ఆసక్తుడవు కాకుము. ఒకప్పుడు అనిపించింది భగవంతుడు ఏంటి ఇలా చెప్తున్నాడు? భగవంతుడా కాదా ఏంటి? భగవంతుడు ఇలా చెప్పడం ఏంటి? అని అనిపించవచ్చు మనకి. నీకు అది గాదు, ఇది గాదు, ఇది గాదు, అది కాదు. అలా నువ్వు పని చేయకుండా ఉండకూడదు. అంటే ఏంటి? అని మనకొక డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ ఒక్కొక్క పదాన్ని మనం ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్‌ని చూసుకుంటే, ఒక్కొక్క ఉపదేశాన్ని మనం చూసుకుంటే, మొదటి ఉపదేశం ఏంటి? విద్యుత్ నీ కర్తవ్ అంటే నీ కర్తవ్యమును చెయ్యి, కానీ ఫలితాన్ని గురించి పట్టించుకోవద్దు. కరెక్ట్ మెసేజ్. కరెక్ట్. కరెక్ట్. దాంట్లో కొంచెం ఇంకొంచెం కిందకి వెళ్తే కర్మణ్యే వాధికారస్తే అంటే నీకు నీ కర్మ చేయడానికి అధికారం ఉంది అని చెప్పారు. అంతే కదా! అంతే. కర్మణ్యేవాధికారస్తే. అధికారం అంటే మనకి మన ఆఫీస్‌లో కూడా ఉంటాం గదా! ఆఫీస్‌లో గాని, ఇళ్లల్లో గాని ఇప్పుడు స్త్రీలు ఇంట్లో గృహిణులుగా ఉన్న స్త్రీలకు వాళ్ళకి అధికారం ఏంటి? వంట చేసే అధికారం ఉంది. వంట చేసే తెలుసు వాళ్ళకెలా చేయాలో వాళ్ళకి అధికారం ఉంటుంది. ఆ వంట చేయవలసిన సామాగ్రిని కొనుక్కోవడం గాని, ఏది కొనాలి? ఎలా కొనాలి? పొయ్యి ఎక్కడ పెట్టుకోవాలి? ఎలా పెట్టుకోవాలి? సామాను ఎక్కడ పెట్టుకోవాలి? అవన్నీ వాళ్ళకి అధికార ప్రకారం వాళ్ళు చేస్తారు. ఆఫీస్‌లోకి వెళ్ళేవాళ్ళుంటే, ఆఫీస్‌లో కూడా వాళ్ళకొక అధికారం అంటూ ఉంటుంది. దాని దాని మేరకు వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ కర్మణ్యేవాధికారస్తే అంటే కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది. కర్మ విద్యుత్ ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారం కలదు. అంటే కర్మ అంటే ఏదో ఒక పని చేయడం కాదని మొదటే శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. కర్మ అంటే విద్యుత్ ధర్మము. అంటే నీకు చెప్పబడినవి, నీకు నియమింపబడినవి, నీవు ఈ పరిస్థితిలో చేయవలసినది అదే కర్మ అయితుంది గానీ, నేను ఏదంటే అది చేస్తానంటే అది కర్మ కాదు. అది కర్మ యొక్క అర్థం కాదు. కర్మ అంటే బేసికల్‌గా పని. కానీ ఏ పని చేసినా అది ఈ యొక్క కర్మ కోవలోకి రాదు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అర్జునుడు చేయవలసిన కర్మ ఏంటి? ఆ పరిస్థితిలో యుద్ధం. మనం చేయవలసిన కర్మ ఏంటి? మన విద్యుత్ ధర్మం ఏంటి? మనం ఏది చేసినా కూడా భగవంతుడిని మనకు ఒక కేంద్ర బిందువుగా చూసుకొని భగవంతుడి యొక్క భగవంతుని నుంచి వచ్చిన గురువులు, ఆ సాంప్రదాయాల గురువు చెప్పేవి చేస్తూ, నెమ్మదిగా భక్తిలో ముందరికి వెళ్తూ, ఆ భగవంతుడి ధామానికి చేరే విధులు మనం చేసే మనం చేయవలసిన కర్మలు. అవి చేయడానికి మనకి అధికారం ఉంది. కానీ ఏదంటే అది చేయడానికి అధికారం లేదు. అంటే వికర్మ లాంటివి అంటే మనకు భగవంతుడు చెప్పనివి చే చేసేవి, భగవంతుడు చెప్పినవి తప్పుగా అర్థం చేసుకొని, పూర్తిగా అపోజిట్‌గా చేసేవి. అవి సరియైన కర్మలు కావని అర్జునుడికి అధికారం ఉంది అని చెప్తూ దేని మీద అధికారం ఉంది? నేను చెప్పినవి చెయ్యటానికి అధికారం ఉంది అని చెప్తున్నారు గానీ, ఏదంటే అది చేయడానికి అధికారం లేదు. ఒక ఒకరెవరైనా ఉన్నారనుకోండి. ఎవరికైనా మనం మన సత్సంగంలో గాని, మన ప్రోగ్రామ్ గాని ప్రసాదం చేయమని చెప్ చే చేసే అధికారం. సేవ చేయమని వాళ్ళకి అధికారం ఇస్తే, వాళ్ళకి కేవలము ఆ ప్రసాదము ఎలా చేయాలి? అలా ఏ క్వాంటిటీలో చేయాలి? ఎలా చేయాలి? ఏం చేయాలనే దాని మీదే అధికారం ఉంది గానీ, అదే ఉందని వేరే అధికారాలను వాళ్ళ మీద పెట్టుకొని, అనవసరంగా ఇంటర్ఫియర్ అయ్యి, ఏదేదో చేస్తే వాళ్ళకి బాధ కలుగుతుంది. ఇంకొకళ్ళకి కూడా బాధ కలుగుతుంది. ఈ ప్రసాదం ఎలా వెళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి? ఎలా సర్వ్ చేయాలి? ఎవరెవరికి సర్వ్ చేయాలి? ఎందుకు చేయాలి? ఎప్పుడు చేయాలి? అవి ఒకప్పుడు అధికారం ఉంటే చేయవచ్చు. ఆ అధికారం ప్రసాదం చేయటము, ప్రసాదం వితరణ చేయటము, ప్రసాదం వండించడము, వండించే వాళ్ళ పద్ధతిని చెప్పడం, వాళ్ళు సరిదిద్దటము, వండించాక ఏం చేయటము, అది కూడా మన అధికారంలో ఉంటే పర్వాలేదు. అధికారంలో లేకపోతే మనం చెప్పింది చేయటమే అదే మనకున్న అధికారం. ఇక్కడ అర్జునుడు కూడా అదే చెప్తున్నాడు.
నీకున్న అధికారం ఏంటి అంటే, నేను చెప్పేటట్లు యుద్ధం చేయడమే నీ అధికారం. ఇక వేరేవి చేయటం నేను చేస్తాను అనేది నీ నీ అధికార నీ అధికార బౌండరీ అంటాం కదా! సీమ. నీ సీమ బౌండరీ అంటే ఇంకొక మీ తెలుగులో చెప్పాలంటే బౌండరీ అంటే ఏం చెప్పాలి? సీమనే కదా! యాహ్! హద్దులు. 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 కరెక్ట్. హద్దులు. పరిధి. నీ అధికారం చేయడం అంటే పరిధి. మనకొక స్వతంత్రత ఉంది. కొంచెం మనకి స్వతంత్రం ఇచ్చారనమాట. నువ్వు అలా నీ అధికారం నీకిది అధికారము. ఇలా అనే స్వతంత్రత మనకున్నా కూడా, ఆ స్వతంత్రంకి ఒక నియమము ఇందాకల ఏం చెప్పారు ప్రభు? ఆహ్, బోర్డర్ గదా! హద్దులు. ఆ! హద్దులు ప్రభు. హద్దులు. కరెక్ట్. సారీ హద్దులు. హద్దులు ఉంటాయని మనం తెలుసుకోవాలి. సాధారణంగా మన ఈ శ్లోకాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఆ కర్మణ్యేవాధికారస్య కృష్ణుడు చెప్పాడు మనకి అధికారం ఉంది. మనం ఏదైనా కర్మలు చేయొచ్చు అనుకుంటాం. కానే కాదు. అక్కడ కృష్ణుడు మనం భక్తిలో వెళ్ళడానికి ఏవైతే భగవద్గీతలో చెప్పారో, అవి చేయడానికి మనకి అధికారం ఉంది. ఎలా చేస్తామో, ఎలా చేయాలో ఆ అధికారాన్ని మనం పాటిస్తున్నప్పుడు, మనం పూర్తిగా చేయలేకపోవచ్చు. తప్పుడుతో చేయొచ్చు. కానీ అలా చేసినా కూడా మనకు మంచి ఫలితం ఉంటది. కానీ మనం ఏదైతే మనకి అధికారం లేకపోయినా, స్వయంగా అధికారాన్ని తీసుకొని, మనకు దానిలో స్వతంత్రత లేకున్నా స్వతంత్రత తీసుకొని పనులు చేస్తామే, అక్కడ వస్తుంది ప్రాబ్లమ్. మన నిజ జీవితాల్లో భౌతికమైన కార్యకలాపాల్లో చేసేటప్పుడు కూడా వస్తుంది. సత్సంగంలో మనం సేవ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్ వస్తుంది. అందుకని డివోటీస్‌లో ఒకళ్ళకొకళ్ళు ఆహ్, ఒకప్పుడు కొట్లాటొస్తది. ఒకళ్ళకెవరికో మీకిది చేయాలి అని చెప్తారు. మాలలు గుచ్చిన మాలలు ఆ భక్తులకు ఇవ్వాలని చెప్తారు. కానీ వచ్చే సేవాదారులు ఏమంటారు? మాల ఎలా కడుతున్నారు? ఎలా కడుతున్నారో? ఏం చేయాలో? ఏ పూలు తెచ్చారో? అని చెప్పి వాళ్ళని ఇంటర్ఫియర్ అయితుంటారు. అది మన అధికారాన్ని మనకున్న బౌండరీస్‌ని ఆ యొక్క సీమ అంటాం గదా! ఆ హద్దుల్ని మనం దాటుతుంటాం. అప్పుడు దాటేటప్పుడు ఏమైతుంది? అక్కడ చేసే సేవదారు మననేదో టచ్చని అంటారు. అప్పుడు మనం బాధపడిపోతాం. ఏంటి నేను ఇంత సేవ చేస్తున్నాను నన్నెవరు పట్టించుకోవట్లేదు. అది మనం ఎక్కడ మర్చిపోయామంటే, మనం చేయవలసింది మనకిచ్చిన అధికారాన్ని మర్చిపోయి, దానికంటే కూడా మనం ఎక్కువ వెళ్లి చేస్తామే, అక్కడ వస్తుంది ప్రాబ్లమ్. ఇక్కడ అర్జున్ అలా చేయొద్దని చెప్తున్నాడు కృష్ణుడు. అధికారం అంటే మనకి చేసే భగవంతుడు చెప్పేది ఆ! ఆ భగవంతుడు చేసే ఆదేశాలని పాలించడమే కర్మ. దానితో అది చేయడానికి ఇక్కడ అర్జునుడికి అధికారం ఉందని చెప్తున్నాడు. అధికారం వల్ల స్వతంత్రత ఉన్నా కూడా, ఆ స్వతంత్రతకి ఒక సరిహద్దులు ఉంటాయి అని నువ్వు తెలుసుకో అని అర్జునుడికి చెప్తూ మనకు కూడా చెప్తున్నాడనమాట. ఏదంటే అది చేయడానికి ఈ శ్లోకం పక్కన పెట్టుకొని, జోబులో పెట్టుకొని, మనసులో పెట్టుకొని ఏదంటే అది చేయడానికి అవకాశమే లేదు. ఇది తెలుసుకుంటే అప్పుడు మనం ఈ యొక్క శ్లోకంలో కర్మ యోగం గురించి, నిష్కర్మ కర్మయోగం గురించి మాత్రంగా చెప్పే శ్లోకంలో కూడా భక్తి యోగం బాగా మేళవించుందని మనం తెలుస్తుంది. అయితే అలాంటి కర్మణ్యేవాధికారస్తే ఒకటైతే మా ఫలేషు కదాచన. అయ్యో! నీకు అధికారం ఉంది. నీ యొక్క ఏ కర్మలు చేయాలనుకుంటున్నావో ఉంది గానీ, ఏ కర్మలంటే నేను చేసే కర్మలను చేసే అధికారం ఉంది. కర్మలు చేయవచ్చు, చెయ్యి నువ్వు. కానీ దాని యొక్క కర్మ ఫలాన్ని గురించి నీకు అధికారం లేదు. అంటే మా ఫలేషు కదాచన. ఆ ఫలము యందు ఎప్పుడును నీకు నువ్వు ఆ ఫలాన్ని భోగించడానికి ఆ ఫలం నాది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు? అర్జునుడికి ఆ యొక్క కాన్సెప్ట్ ఉంది. నేనిది చేస్తే నాకు వస్తుంది. ఈ ఈ ఇలా ఇలా నాకు రియాక్షన్ వస్తుంది. ఇలా రియాక్షన్ వస్తుంది. కొన్ని మంచి కావు. ఆ యొక్క కర్మ తను చేస్తే ఆ కర్మ ఫలానికి తాను అధికారి అయితాను. తాను భోక్త అయితాను. దాని మీద ఒక అధికారం ఉంది. దాన్ని 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 సంక్రమించుకునే అధికారం ఉంది. దాన్ని భోగించే అధికారం ఉంది. ఆహ్, తను ఆ అధిక తను చేసిన కర్మ అధికారం ఉపయోగించుకొని తను చేసే ప్రయత్నం వల్ల వచ్చిన ఫలితం నాది అనుకుంటున్నాడు. అది తనది అనుకుంటున్నాడు గనక అర్జునుడికి అంత భయం కలిగిందన్నమాట. కానీ భగవంతుడు చెప్పింది ధర్మయుద్ధ పరంగా యుద్ధం చేస్తే అధికారంలో ఉండి తను చేయవలసింది చేస్తే తను ఆ కర్మ ఫలాల నుంచి ఆ కర్మ ఫలం ఎలా ఉంటుంది దాని గురించి ఆలోచించే అవకాశమే లేదు. దాని గురించి ఆ ఫలితం
ఎలా ఉంటుంది? ఎందుకుంటుంది? అనే దాని గురించి అవకాశం లేదు. అలాగని మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏం ఫలితం రావాలి? ఏం ఫలితం రావాలి అని తెలుసుకొనే చేయాలి కదా! అలా ఏ ఫలితం రావాలి అని తెలుసుకోకుండా మంచా చెడా అని అలా చేయడం అలా చేయమని కాదు. ఏ పని చేస్తే ఏ ఫలితం ఉంటుందని తెలుసుకొని కూడా ఆ కర్మ ఫలితాన్ని భోగించే మనస్తత్వం మనలో ఉండకూడదు. అర్జునుడికి కూడా నీకు కూడా లేదు. ఉండకూడదంటే అసలు నీకు లేదని చెప్తున్నాడు కృష్ణుడు. మనం కృష్ణుడు లేదని చెప్తున్నాడు. కానీ ఆ లేదన్న దాన్ని మనం పట్టుకొని మనకుందని మనం పాకులాడితే ఏమైతుంది? మనకు కలిగేది బాధ. ఆ కర్మ ఫలితం మనకొచ్చినా కూడా దాని ద్వారా మనకుండే ఆనందం ఉండదు. కానీ ఆ కర్మ ఫలాన్ని మనది కాదు. మనం చేయవలసింది కేవలం భగవంతుడు చేయవలసిన దానికి మనకి అధికారం ఇచ్చాడు గనుక దాన్ని మనం చేస్తే వచ్చేది వస్తుంది. రానిది రాదు. దాని గురించి పట్టించుకునే అవసరం లేదు. కానీ చెప్పడం చాలా సులభం. అందుకనే నేను ఈ శ్లోకాన్ని నేను రోజూ తలుచుకుంటాను. ఇలా తలుచుకుంటుంటే ఏమైతుందంటే, మనకి జీవితంలో ముఖ్యంగా సక్సెస్ అంటే సఫలీకృతం అయితుంటుందా? మనకు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మనకు కూడా ఎంతోమంది మన పనిని మెచ్చుకొని, మనం బాగుందని, మన పనిని మెచ్చుకున్నందుకే కదా మనం ఉద్యోగాల్లో మనల్ని పెట్టుకుంటారు వాళ్ళు. లేకపోతే ఎప్పుడో మనల్ని తీసి పడేస్తారు కదా! వచ్చినప్పుడు అది నాది కాదు. నేను నా అధికారంతో వచ్చిన ఫలితం అయినా కూడా, ఆ ఫలితం నాది కాదు అని మనం తెలుసుకుంటే, ఈ శ్లోకంలో ఇంకో ఇంకో మూడో దానికెళ్తాం. మా కర్మ ఫలహేతుర్భుః. కర్మ ఫలహేతుర్భుః. నాకు ఈ ఫలితం వచ్చింది. ఈ ఫలితం గూడా నాది కాదు. చెట్టుని పెంచడమే నా ఇది. చెట్టు నుంచి వచ్చిన పళ్ళని ఇది నా పళ్ళు, నా చెట్టు అని తినడం అనుకోవడం తప్పు. ఈ చెట్టు నేను నీళ్లు పోసి, పోషణ చేసి, ఎరువు పోసి దీన్ని బాగా సంరక్షణ చేసుకున్నాను. ఈ చెట్టు పోషణకు నేను హేతువుని. ఈ చెట్టు ఇట్లా పండ్లు కాయడానికి నేను ఒక కారణంని. నేనే కారకుడిని అని అనుకుంటాం గదా! ఎప్పుడైనా మనం ఏదైనా మంచి జరిగి, మనం ఏదైనా ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నప్పుడు ఏదైనా ఒక ఒక మంచి మాట్లాడి, మంచి సత్సంగ్ చేసి, మంచి ప్రసాద సేవ చేసి, మంచి పూల సేవ చేసి మనం మెచ్చుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం నేను చేయడం వల్ల, నేను నా అధికారాన్ని వినియోగించడం వల్ల, నేను ఈ కర్మని చేయడం వల్ల, నేను ఈ ప్రయత్నం చేయడం వల్ల, నా వల్ల ఈ యొక్క ఈ యొక్క పరిణామం జరిగింది. అలా కూడా అనుకోవద్దు. అలా కూడా నువ్వు అనుకోలేవు. అలా అనుకునే అధికారం నీకు లేదు. ఫలాన్ని భోగించే అధికారం నీకు లేదు. నేనిస్తే తప్పించి ఈ ఈ నువ్వు హేతువుగా అనుకుంటున్నావే, అది నేను నీకు చెప్తే గాని, నీకు దాన్ని చేసుకునే అలా నువ్వు ఉంటావని చెప్పుకోదగలేవు. కానీ, నువ్వు చేయవలసిన పని ఏంటి? మొదట మొదటి ఇన్‌స్ట్రక్షన్‌లో అర్జునుడు చేయవలసింది చెప్పారు. ఆఖరి ఇన్‌స్ట్రక్షన్‌లో నాలుగో దాంట్లో అర్జునుడు ఏం చేయకూడదో చెప్పారు. అంటే మనం గూడా ఏం చేయకూడదో చెప్పారు. అదేంటి? మా కల్మ క మా కర్మ ఫలహేతుర్ మాతో సంగస్తు అకర్మణి. అంటే అకర్మి అంటే విభజింపబడిన కర్మను మానుట తప్పు. అంటే మనం చేయవలసింది చేయడం మానటం తప్పు. ఏదైతే అర్జునుడు భగవద్గీత ముందర చేద్దాం అనుకుంటున్నాడో మొదటి అధ్యాయం ఎండ్‌లోను, రెండవ అధ్యాయం బిగినింగ్‌లోను ఏం చెప్పాడు? తను చేయవలసిన పనిని మానుకోవాలని చూస్తున్నాడు. అలా మానుకునే ప్రయత్నం చేయలేవు, చేయకూడదు. అలాగని నువ్వు చేసే పనిని నీకిచ్చిన అధికార సీమలో, నీకిచ్చిన అధికార హద్దుల్లో నేను చెప్పినట్లు, నేను ఏం చేయాలనుకుంటున్నావో ఎందుకంటే నువ్వే అడిగావు గదా నన్ను. నాకేది శ్రేయస్కరం అని చెప్పమని. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. చేస్తూ చేయకుండా ఉండకుండా ఉండదు. అంటే నువ్వు గాండివాన్ని పెట్టకు. లేచి యుద్ధం చేయి నాయనా. నేను చెప్పినట్లు ఆ పరిధిలో దాంట్లో యుద్ధం చేయమని చెప్పారు. ఈ 4 మంచి మంచి ఆహ్, ఉద్దేశాలున్నవి. ఇప్పుడు ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని చెప్తారా? ఈ 4 దాంట్లో. ఒకటి విద్యుత్ ధర్మాల్ని పాటించాలి. ఫలాపేక్ష ఉండకూడదు. ఫలమునకు కారణమని తెలుసుకోకూడదు. కారణమని అనుకోకూడదు. కానీ అలాగని పని మానకూడదు. అని 4 ఉద్దేశాల్లో దేనికి ఆచార్యులు మనకి కొంచెం ఈ 4 ముఖ్యమైన అంశాల కంటే ఏ అంశానికి మనల్ని ఎక్కువ ప్రాముఖ్యత మనకు చూపెట్టమన్నారు? ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని చెప్తారా? దేర్ ఈస్ నో కరెక్ట్ ఆర్ రాంగ్ ఆన్సర్. నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నానని అనుకోకండి. జస్ట్ ఒక ఇంటరాక్షన్ ఉంటే నేను చెప్పేది మీ వరకు మీ హృదయంలోకి ఇంకా
కొంచెం గట్టిగా వెళ్తుందని అనుకుంటున్నాను. ఇది పూర్వం మీకు అందరికీ తెలిసే ఉంటే ఇదొక రివిజన్ లాగా తీసుకోండి. కానీ మీరు చెప్తే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. 4 విషయాలు చెప్పారు కదా! మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి ప్రభుజీ. ఒకటి హరే 4 కృష్ణ ప్రభుజీ. ఓకే. ఒక పని చేయమని చెప్పారు. నీకు కర్మణ్యేవాధికారస్తే. నువ్వు నీకిచ్చిన అధికారం సీమలోనే ఉంటూ నేను చెప్పే పనిని చేయమన్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు వచ్చే ఫలం మీద ఆశ పెట్టుకోకు. నువ్వు ఆ కర్మ ఫలం నీది అనుకో. అది నాది. అది నేను నీకిస్తేనే నీదైతుంది. ఎందుకంటే నేనిచ్చిన అధికారంతో నేను చెప్పిన పని నువ్వు చేస్తున్నావు గనుక ఆ ఫలితం నాకు. కానీ నీకు ఇస్తాను. అది ఇస్తానో ఇవ్వనో అది వేరే విషయం. కానీ నేను ఇచ్చే వరకు అది నీది కాదు. ఈ పని యొక్క పరిణామానికి నేనే హేతువుని. నేను కొంతమంది హేతువులు. అనుకోవడం కూడా తప్పు. నువ్వు అనుకోకూడదు. మూడోది. నాలుగోది ఇవన్నీ ఈ 3 చెప్పాను గనుక నువ్వు భయపడిపోయి పని చేయడం మటుకు మానకు, పని చేయాలి. ఇది 4 ఇన్‌స్ట్రక్షన్. ఈ 4లో దేనికి ఆచార్యులు ఇంకొంచెం మన మనసుని ఫోకస్ చేయమని చెప్పారు అనేది దాని మీద చెప్పండి మాతాజీ ఎవరైనా. మాతాజీలు గాని, ప్రభు గాని ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎందుకంటే ఈ మొదటిది మనం ప్రభుజీ. మొదటిది మొదటిది. అంటే పని చేయాలి. భగవంతుడు చెప్పింది సూచా తప్పకుండా మనం ఆదేశాలు పాటించాలి కదా ప్రభుజీ. నేను మొదటి వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇది ఎందుకంటే నేను ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు చేస్తున్నానంటే ఇది చేశాక మనకి 5 నిమిషాల్లో మనం చర్చించుకునేది ఈ శ్లోకాన్ని మీకు మళ్ళీ జీవితం అంతా గుర్తుపెట్టుకునేటట్లు చేస్తున్నాను. ఆ ప్రయత్నం నా ప్రయత్నం. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. నేనే చేస్తున్నాను అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి. అది భగవంతుడు ఆజ్ఞ మేరకు చేస్తున్నాం అనుకోవాలి ప్రభుజీ. అంటే ఏంటి మా 3 ఇన్‌స్ట్రక్షన్ కొంచెం చెప్తారా సంస్కృతంలో? మా కర్మ ఫల హేతుర్భవ మా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భవ. ఏది రెండోదా? మూడోదా? రెండోది ప్రభుజీ. రెండోది. ఓకే. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? మూడోది కిందొస్తది ప్రభు. నేను ఫైన్. పని చేస్తున్నాను, నేనే అన్నదనే అహంకారం అనేది ఉండకూడదు కదా హేతు ప్రభుజీ. కారణం. ఓకే. ఫైన్. ఇంకెవరైనా అంటారా? హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణామం. ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ, 4వది మాతే సంగోస్త్వ కర్మని. ఇవన్నీ డ్యూటీ చేసినా ఫలం రాకపోయినా కూడా కర్మ చేయకుండా ఉండకూడదు అని చెప్పడం అని అనుకుంటున్నాను. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇవన్నీ అన్ని దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. అన్ని కరెక్టే. ఇంకెవరైనా చెప్తారా? మీరు ఎప్పుడైనా విన్నది గాని. హరే కృష్ణ. ఎవరు చెప్పకపోతే చెప్తాను ప్రభుజీ. రెండోదొచ్చేసి వచ్చిన కర్మ ఫలాలు మనము అనుభవించడం కోసం కాదు ప్రభుజీ. ఓకే. ఇంకెవరైనా చెప్తారా మాతాజీ? ఎవరైనా? నేను ఊరికేనే అడుగుతున్నాను. మీరు డోంట్ థింక్ దట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్. మనకి హరే కృష్ణ ప్రభుజీ, మనకి మామూలుగా గురువాజ్ఞని పాటించి గురువు ఎలా చెప్తే అలాగా దాన్ని అనుసరించి దాన్నే ఫాలో అవ్వమని మనకి మన గౌడీక సిద్ధాంతంలో చెప్తారు కదా ప్రభుజీ. అవును. అంటే ఈ 4 ఇన్‌స్ట్రక్షన్స్ లో సమన్వయించినది మీరు చెప్పేది. నేను చెప్పినట్టే చెప్తున్నారు కదా కృష్ణయ్య, అలాగా మనకి గురువులు చెప్పినట్టే మనం ఫాలో అవ్వాలి. అది మొదటిది కదా? ఓకే. ప్రణామ్ ప్రభుజీ. ప్రణామ్ ప్రభుజీ. ఒక పని చేసినప్పుడు ఈ 4 కూడా వర్తిస్తాయి ప్రభుజీ. 4 కూడా వర్తిస్తాయి. 4ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి. వెరీ గుడ్. మీరు చాలా అంటే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కదా, మీరు చాలా డిప్లొమాటిక్ గా పొలిటికల్ గా చెప్పారు. హిందువులు మంచివాళ్ళు, ముస్లిం వాళ్ళు అందరూ మంచివాళ్ళే, గొప్పవాళ్ళు మంచివాళ్ళే, చెడ్డవాళ్ళు అందరూ మాకే ఓటేయండి అన్నారు. అది మంచిదే. అంటే పని కాదు అంటే ప్రభుజీ, పని చేసినప్పుడు అన్ని మనం చేసినప్పుడు ఫలితం అన్ని ఆలోచించుకొని చేయాలి కదా ప్రభుజీ. అట్లా నేను కరెక్ట్. నేను చెప్పాను తప్పు లేదు, కరెక్ట్. మీరు కరెక్ట్ చెప్పారు. ఈ 4 కూడా చాలా ముఖ్యమైన విషయాలే. కానీ ఈ 4ట్లో ఒక్క విషయం సాధారణంగా మనకి మొదటి భాగానే గుర్తుంటుంది. ఇది మనకి అధికారంలో ఉంది. ఎందుకంటే మనం ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, మనకి తెలుసు మనకి ఈ డ్యూటీ ఇచ్చారు, నేను ఇది చేయాలి అని మనకి నిర్దిష్టంగా తెలుసు. కాబట్టి మన అధికారంలో ఉంటూ సాధారణంగా మన పని చేసుకుంటాము. ఇది మనం చేయాలి, మనం చేయవలసిందని కూడా మనం చేసుకుంటాం. ఎప్పుడైనా మనం కొంచెం మన అధికారం నుంచి బయటపడి కొంచెం ఆఫీస్లో కూడా అటు ఇటు చేస్తుంటే మనకి ఎవరో ఒకళ్ళు చెప్తారు,
నానే తప్పు నువ్వు చేయలేవని చేయకూడదని రూల్స్ ప్రొసీజర్స్ ఉంటాయి. అలా మనం సేవలు చేసేటప్పుడు కూడా ఒకప్పుడు చాలా ఎంతూజియాస్టిక్గా అయిపోయి మనది మనది కాది కూడా మనం దాంట్లో దూరుతుంటాం. ఒకప్పుడు కూడా చూస్తుంటాం మన సేవలు చేసేటప్పుడు కూడా ఎందుకో ఊరూరికైనా వెళ్ళిపోతుంటారు అక్కడిక్కడికి కొందరు వెళ్ళి అది చేయాలి ఇది చేయాలి. అది వాళ్ళకి ఎవరైనా ఇచ్చారా, చేయమని చెప్పారా, అలా చేయాలి తెలుసా, ఎవరైనా పర్మిషన్ తీసుకొని తెలియదు అటు ఇటు వెళ్తారు, అది ఇది చేస్తారు. ఎవరైనా ఏదంటే చాలా కొన్ని బాధపడుతుంది. ఇది ముఖ్యంగా లేడీస్ లో ఉండే ప్రాబ్లం. మాతాజీస్ లో ఈ యొక్క ఇష్యూ చాలా చూస్తుంటాం మేము డివోటీ కేర్ విషయంలో. మగవాళ్ళలో అంత రాదు, ఎందుకంటే అంత ముందర ఊరూరికైనా దూసుకుపోరు అటు ఇటు ఒక చోట కూర్చుంటారు సాధారణంగా. బట్ నేను మగ ఆడకి భేదం మీద నేను డిబేట్ లేపట్లేదు. ఇది జనరల్ మగవాళ్ళు వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వేరే ఇది ఉంటుంది. వాళ్ళకి కీర్తి రికగ్నిషన్ కావాలి, వాటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది కరెక్టే. చెప్పేది ఏంటంటే అన్ని ముఖ్యమే. ఈ ఈ నా ఈ ఈ 4 దాంట్లో చేసేటప్పుడు ఫస్ట్ అధికారంతో చేయడం ఒకటి తెలుసుకోవాలి. అది అధికారుల నుంచి వచ్చేసి అధికారం ద్వారా చేసే పనులు వచ్చే ఫలితం మనది కాదు, పూర్తిగా మనది కాదని తెలుసుకోవాలి. కానీ మూడోది ఇది మనం దీనికి కేవలం మనమే కారణం అని అనుకుంటాం. మొదటిది మనకి తెలుసు, రెండోది కూడా ఒకప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం చేసిన పని ఒక పరిణామం కేవలం మనకే దక్కదు, మిగతా వాళ్ళకు కూడా దక్కుతుంది. మనకే అధికారం దాని మీద ఉండదు అని మనకు కూడా తెలుసు. అది మామూలుగా కూడా తెలుసు. అధికారం మనది ఉందనుకున్నా కూడా మిగతా వాళ్ళు దాని గురించి తీసేసుకుంటారు. మనం ఏదైనా చేసుకొని దానివల్ల మనకి తృప్తి కలిగి, మనకైనా ధన సంపృప్తి కలిగి, మనకైనా పేరు వచ్చినా కూడా ఆ పేరుని కానీ ధనం కానీ ఇంకొకరు కూడా వాడుకుంటారు, తీసేసుకుంటారు. భార్య, భర్త, పిల్లలు కూడా తీసుకుంటారు కదా దాని యొక్క దీంట్లో. అది కూడా చూస్తుంటాం మనం. మూడోది వచ్చి కేవలం మనమే హేతువుగా ఉందాం అనుకున్నాను చూసారా. అలాగని మనం పని చేయడం కూడా మనం పని చేయకుండా కూడా ఉండలేము. పని చేయకుండా ఉంటే మనకి ఏదో బాగా స్థిరాస్తి ఉండి పెద్దలు సంపాదించిన ఆస్తి ఉన్నా కూడా దాంట్లో కూడా పని చేయాలి కదా. ఆ ఆస్తిలో ఉన్న డబ్బుని మనం వాడుకునడం కూడా ఒక పనే కదా. ఆ పని ఆస్తిలో ఉండడం వల్ల మనం ఏదైనా భోగేశ్వరాలకు ఏదైనా పాటుపడినప్పుడు కానీ, ఇల్లు కానీ, ఇంకేదైనా కట్టుకున్నప్పుడు కానీ, తద్వారా దాంట్లో బిజినెస్ చేయడం కానీ, డబ్బు పోగొట్టుకోవడం కానీ, తాగి దందనాలు ఆడడం కానీ, అవి కూడా ఒక పనే కదా. ఆ పని కూడా చేయకుండా ఉండలేం. ఏ పని చేయకుండా ఏదో ఒకటి చేస్తుంటాం. కానీ మూడోది ఉందే, దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. దామోదర మాతాజీ చెప్పినట్లు ఆచార్యులు దానిని ఎక్కువ కొంచెం దృష్టి పెట్టమన్నారు. 4 కరెక్టే, 4 ముఖ్యమైనవే. ఆ 3 మటుకు ఆటోమేటిక్‌గా ఎక్కడొక్కడ మనకి జీవితాల్లో ఈజీగా మనకి ఆ పాఠాల్లో మనకు ఆగే జీవితంలో జరిగే అనుభవాలతో మనకి తెలిసిపోతూ ఉంటుందన్నమాట. మన అధికారంలో ఉంటే మనం చేయడం. ఎందుకంటే అటు ఇటు చేస్తే మనకెవరో తప్పు చెప్తారు కదా. కానీ మూడోది ఉందే, మనం మనమే ఈ పరిణామానికి ముఖ్యంగా మంచి పరిణామం అయితే మనమే చేసామనే భావన ఉంటుందే, అది చాలా డేంజర్ అని చెప్తారు. అది ఎప్పుడైతే మనలో వస్తుందో మనం ఈ మూడిటిని మర్చిపోతాం. ముఖ్యంగా మొదటి 2 వాటి గురించి మర్చిపోతాం. నాకు ఎవళ్ళో ఒకళ్ళు అధికారం ఇచ్చారు, నాకెవళ్ళో ఒకళ్ళు ఈ పని ఇలా చేయాలని చెప్పారు, ఎవళ్ళో ఒకళ్ళు ఈ పనిని నేను చేస్తే ఆ ఫలితాన్ని నేను స్వగతం చేసుకోలేనని చెప్పారు అనే 2 విషయాలను మర్చిపోతాం. అంటే భగవంతుడు అర్జునుడికి చెప్పే 2 ముఖ్యమైన విషయాలని మర్చిపోతే ఏమైతుందంటే అర్జునుడికి కలిగే బాధే మనకు కూడా కలుగుతుంది. అర్జునుడికి ఏం బాధ కలిగింది? తనకి చేసే శక్తి ఉంది, సామర్థ్యత ఉంది, ఏం చేయాలో తెలుసు, ఎప్పుడేం చేయాలో తెలుసు. తన దగ్గర కృష్ణుడు ఉన్నాడు, అన్నీ ఉన్న అర్జునుడు మహాయోధుడు, ధర్మం మీద ఉన్నాడు, ధర్మ పాలన చేస్తున్నాడు. అన్నీ ఉన్న అర్జునుడే అంత బాధలోకి గురయ్యాడు. ఎందుకు? అర్జునుడు ఏమనుకుంటున్నాడు? నేను ఇది చేస్తే ఈ కర్మఫలం నాది అనుకుంటున్నాడు. నేను చేయడం వల్ల ఇది అవుతుంది, ఈ యొక్క పరిణామం వస్తుంది, మా ఫల హేతురువు, నేను కారణం, నేను ఈ హేతువుని అనుకుంటున్నాడు కనుక ఆ ప్రాబ్లం వచ్చింది. అందుకని మనని కూడా మన యొక్క భక్తియుక్త సేవలో పనిచేసేటప్పుడు కానీ, నిజ జీవితంలో చేసేటప్పుడు కానీ కేవలము మనమే హేతువు ఈ యొక్క మంచి పరిణామం బాగుంటే పక్కన జరుగుతాం. అందుకని ఇంగ్లీష్లో చెప్తారు కదా, దేర్ ఆర్ మెనీ ఫాదర్స్ ఫర్ సక్సెస్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ అలోన్. మనం బాగా షిప్ చేసి మనతో పాటు అందరితో సఫలీకృతం అయితే ఎంతో మంది మా వాళ్ళు వచ్చింది చాలా సక్సెస్ అయిందని పడతారు. కానీ మనం ఎప్పుడైనా ఫెయిల్ అయితే అందరూ మనం వదిలేసి వెళ్ళిపోతారు. ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్.
అని మన ఇంగ్లీష్లో చెప్తారు. అలానే బాగా సఫలీకృతమైనప్పుడు మనమే హేతు అని మనం అనుకుంటామే, తెలుసుకోకుండానే చెప్తుంటాం. అందుకనే మామూలుగా ఆఫీస్‌లో కూడా మేనేజ్మెంట్ కోర్సుల్లో కూడా చెప్పినప్పుడు మనం ఎప్పుడైనా మన గురించి మాట్లాడుకుంటే వి అనే పదాన్ని ఎక్కువ వాడాలి. ఐ అనే పదాన్ని తక్కువ వాడాలి. ఎందుకంటే ఐతో వచ్చేది కాదు. ఏదైనా ఆఫీస్‌లో నేను ఆఫీస్‌లో ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేసి ఏదైనా మంచి ఆఫీస్‌లో చేయగలిగాను అంటే కేవలం నా ఒక్కడి వల్ల కాదని నాకు తెలుసు. అది తెలిసినా కూడా దాని గురించి చెప్పుకోవాల్సినప్పుడు ఇంకొకళ్ళకి చెప్పుకోవాల్సినప్పుడు నేను ఐ అనే చెప్పుకుంటాను. ఎందుకంటే నేనే దానికి హేతువు అని నేను అనుకుంటాను కాబట్టి చెప్పుకోవడం వల్ల జరిగే ప్రాబ్లమ్ ఏంటంటే యాక్చువల్‌గా మనకి రావాల్సింది రాకపోవడమే కాకుండా మనకి గర్వం అనేది వస్తుంది. మనం భూమి నుంచి కొంచెం తేరడం మొదలుపెడతాం. ఎగరడం మొదలుపెడతాం. దానివల్ల మనం ఇంకా తప్పులు చేయడం చేస్తాం. మళ్ళీ దానివల్ల బాధపడతాం. అందుకని కేవలము నేను ఎప్పుడు హేతువుని కాదు. ఎందుకంటే నాకు డైరెక్ట్‌గా ఆ సామర్థ్యత లేదు. అందుకని ఈ యొక్క ఆదేశాన్ని బాగా గుర్తుపెట్టుకోమని ఆచార్యులు చెప్పారు. ఏదైనా మనం వచ్చినప్పుడు కేవలం మనమే కాదు, మనతో పాటు చాలా మందున్నారు. చాలా విషయాలు అనుకూలిస్తేనే మనకు ఆ ఫలితం దక్కుతుంది. నేను ఎప్పుడు మామూలుగా ఈ శ్లోకాన్ని చెప్పినప్పుడు చిన్నప్పుడు ఈ ఈ మన ఈ తెలుగు సంఘంలో కూడా నేను ఒకసారి చెప్పినట్లు గుర్తు. మా మదరు టీచర్‌గా పనిచేసేవాళ్ళు. మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు. మేమున్న రోజుల్లోనే అప్పుడు ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్, కామన్ ఎగ్జామినేషన్స్ అయ్యేవి. వాళ్ళకి ఈ కామన్ ఎగ్జామ్స్ అయ్యాక అందరూ కలిసి ఈ పేపర్‌లు దిద్దడానికి ఉంటాయి గదా! ఆ రోజుల్లో వసతులు సరిగ్గా ఉండేవి కావు. ముఖ్యంగా ఆ రోజుల్లో ఎక్కువ మంది లేడీ టీచర్స్ తక్కువ ఉండేవాళ్ళు. అంటే బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండే టీచర్స్ ఇంకా తక్కువగా ఉండేవాళ్ళు. మా మదర్ బాగా చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకొని హిందీలో పండిట్లయి, తెలుగులో కూడా బాగా నేర్చుకొని ఒరియా నుంచి వచ్చినా కూడా తెలుగులో బాగా ప్రావీణ్యం సంపాదించుకొని ఆవిడకుండే దక్షత ఆవిడకుంది గానీ ఆవిడ చాలా చీఫ్ కరెక్షన్ ఆఫీసర్ కిందలాగా అలా పెట్టేవాళ్ళు. మా మదరు చెప్పేవాళ్ళనమాట అక్కడ ఎలా పరిస్థితి ఉంటుందని. చిన్న చిన్న స్కూళ్ళల్లో ఈ పెద్ద పెద్ద దంతులుగా తెచ్చిన పరీక్ష పేపర్లు తెచ్చేసి, ఫ్యాన్‌లు సరిగ్గా ఉండవు. వాళ్ళకి నీళ్లుండవు. టీచర్లు కరెక్ట్ చేసే టీచర్లకి. ముఖ్యంగా లేడీస్ అయితే వాళ్ళకి పాపం బాత్రూమ్‌కెళ్ళే ఫెసిలిటీస్ కూడా ఉండవు. అందుకని పొద్దున్నే లేచి 6 గంటలు, 7 గంటలు వాళ్ళు పని చేయాలక్కడ. మా మదర్ చెప్తుండేవాళ్ళనమాట. వాళ్ళు మొదట చేసే పొద్దునొచ్చినప్పుడు కొంచెం ఫ్రెష్‌గా వస్తారు. కొంచెం మంచి మూడ్‌లో వస్తే, ఆ తీసుకున్న పేపర్‌లు వాళ్ళు చూసి మంచి మార్కులేస్తారు. మధ్యాహ్నం వచ్చేసరికి ఆళ్ళకి విసుగు, కోపాలొచ్చేస్తుంటాయి. ఈ రోజుకి ఇన్ని పరీక్ష పేపర్‌లు చెప్పాలని కూడా వాళ్ళకి టార్గెట్ పెడతారు. చేస్తూ ఆఖరికొచ్చేసరికి పేపర్లు చూసి టక ఏది పడితే అది వాళ్ళకి అర్థమైతే టకని చేస్తారు. హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే మాకెందుకంటే చిన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ గురించి మా మదర్ చెప్తుండేవాళ్ళు. ఈ హ్యాండ్ రైటింగ్ మంచిగా పెట్టుకోండి. ఎందుకంటే మీ పేపర్ ఆ టీచర్‌కి బాగా విసుగులో ఉన్నప్పుడు 3:30కి వచ్చిందనుకోండి, మీరు హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకుంటే నేను టక కొట్టి పడేసి మీకు మార్క్ లేదని చెప్పా. అంటే మనం మంచిగా చదువుకొని, మంచిగా రాసుకున్నా గూడా, ఆ టీచర్ ఎక్కడున్నారు? ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఏ టీచర్‌కి ఏ పేపర్ ఎళ్ళింది? ఇన్ని ఎన్ని ఉంటాయన్నమాట. ఏ హాల్‌లోకెళ్ళింది? ఏ టీచర్ కరెక్ట్ జేస్తుంది? అవన్నీ అయ్యాక మళ్ళీ ఆ మార్కులు చూడాక ఆ కూర్చున్నప్పుడు తప్పులు చేయకుండా ఉంటే, ఆ టాబ్లెట్ జేసుకుంటే నీకొచ్చే మార్కులు నీకు వస్తాయి. లేకపోతే నీకొచ్చే మార్కులు నీకు రావు. అంటే మా మదర్ ఏం చెప్పదలుచుకున్నారంటే, కేవలము నువ్వు బాగా చదువుకొని, బాగా రాసినంత మాత్రానే నీకు మంచి మార్కులొచ్చే అవకాశం లేదు. అవకాశాలు బాగా ఉన్నాయి. ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు సరిగ్గా రాకపోతే చాలా ఛాన్సెస్ నీకు తక్కువొస్తాయి. కానీ కేవలం నువ్వు బాగా రాసేంత మాత్రాన నీకు మార్కులు రావు. భగవంతుడు నీకు అది ఆ శాంక్షన్ ఇస్తేనే నీకొస్తుందని మాకు చిన్నప్పుడు చెప్తుండేవాడన్నమాట. వాడు చాలా ఉదాహరణలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది చెప్పుకునే టైం లేదు మనకి. కానీ అది చాలా ఇన్‌స్ట్రక్టివ్‌గా ఉండేది నాకు. అంటే అప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు దాన్ని తలుచుకుంటే అర్థమైద్దన్నమాట. మనం హేతు అని మనం అనుకోకర్లేదు. మన ఎగ్జామ్‌లో కూడా మనం పాస్ అయ్యి మంచి మార్కులొచ్చినా కూడా కేవలం అది నేను బాగా చదువుకున్న నా జ్ఞానం వల్ల వస్తుంది అనుకునేది చాలా శుద్ధ తప్పు. ఎన్నో విషయాలు అనుకూలంగా ఉంటేనే దాని యొక్క వస్తుంది. అందుకని భగవద్గీతలో ఆఖరిలో శ్రీకృష్ణుడికి 18వ అధ్యాయంలో ఒక సారాంశంగా భగవంతుడు ఈ శ్లోకం గురించే చెప్తారు. ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదువుకొని మనం ఎందుకంటే ఈ యొక్క కర్మణ్యవాధికారస్య శ్లోకంలో మూడవ నిర్దేశం బాగా ఇంపార్టెంట్ అని చెప్పారు గనక, మనం చేసే వాటి మీద మనం హేతువులు అనుకోవడం తప్పు అని చెప్పి, అధిష్టానం తథాకర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం తథా కర్త. ఏదైనా పని చేయడానికి ఒక జాగా ఉండాలి. యాక్షన్ ఒక ప్లేస్ ఉండాలి. చేసే వాడుండాలి.
అనేక ఇంద్రియాలు సమకూలించి సహకరించి చేయాలి. అనేక మంది అనేకమైన ఎండివర్స్ అక్కడ ఉండాలి. అనేకమైన సానుకూలంగా సహకరించాలి. అవన్నీ అయ్యాక అల్టిమేట్‌గా సూపర్ సోల్ భగవంతుడు యొక్క శాంక్షన్ ఉండాలి. అల్టిమేట్‌లీ ద సూపర్ సోల్. ఇవన్నీ 5 ఉంటేనే 4 అయినా కూడా ఐదవది ఉంటేనే దైవం చైవాత్ర పంచమం. జాగా చేసేవాడు, ఇంద్రియాలు, ఆ చేయడానికి అయ్యే సామగ్రి, అనుకూలమైన వాతావరణం చేసే ప్రక్రియ, ఈ 4 ఉన్నప్పటికీ 4 సానుకూలంగా ఉన్నప్పటికీ దైవం చైవాత్ర పంచమం. అలా అయింది కనుక జైవం చైవాత్ర పంచమం వల్లనే నాకు ఈ పరిణామం వచ్చింది కనుక నేను దీనికి హేతువుని అని చెప్పుకునే అధికారం మనకి లేదు, ఉండకూడదు. కానీ భగవద్గీతలో ఈ శ్లోకాన్ని ఈ విధంగా మనం ధ్యానించకపోతే 2వ అధ్యాయంలో చెప్పే 47వ శ్లోకం సర్వసాధారణంగా చదువుకున్నా, ఇంత డిస్కస్ చేసుకున్నా కూడా మళ్ళీ ఏదైనా మన మంచి పని మన ద్వారా అయితే మనమే హేతు అని చెప్పుకుంటాం. అలా చెప్పుకోకుండా ఉండేటట్లు నన్ను చెయ్యి దేవా, నువ్వు చెప్పిన వరకు నువ్వు నాకు అధికారంలోకి సంప్రాప్తించినందుకు ఈ అధికార పాలన నేను చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. దీనివల్ల వచ్చే కర్మ ఫలితాన్ని నేను అనుభవించాలి అనుకోవట్లేదు. అందరితో షేర్ చేసుకోవాలని, అట్లీస్ట్ కొందరితో అయినా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క ఫలితం నా వల్లనే వచ్చిందని నేను అనుకోకూడదు. అలా నేను ఇంట్లో కూర్చొని ఉండకూడదు. నేను యుద్ధం చేయాలి, పని చేయాలి. అందుకని ఈ శ్లోకాన్ని నేను రోజు ఆఫీస్‌కెళ్ళే ముందర తలుచుకుంటానన్నమాట. ఇది మనని గ్రౌండ్ మీద పెడుతుంది. మనం బాగా సఫలీకృతమై ఎంతో మంది మనల్ని పొగిడినా కూడా మనం భూమి మీదనే ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు ఇది మన వల్లనే వచ్చిందని కాదు. చాలా మంది ప్రయత్నిస్తేనే వస్తుంది. నేను చేశాను అని చెప్తామే, అది చాలా తప్పు. మన అందరం ఏది చేసినా చాలా మంది సహకరిస్తేనే ఉంటుందని మనకి మంచి జ్ఞానబోధ చేసే 2వ అధ్యాయం నుండే 47వ శ్లోకం కర్మ సిద్ధాంతాన్ని చెప్తున్న శ్లోకం అయినా కూడా దాంట్లో చాలా భక్తి యోగం యొక్క భావాలు మిళితమై ఉన్నాయి గనక ఈ శ్లోకాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరే హరి. మీరు కూడా నిజ జీవితంలో పొద్దున్న లేచినప్పుడు ఈ శ్లోకాన్ని తలుచుకుంటూ మొదలు పెడితే మీరు రోజు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కానీ, ఇంట్లో పనులైనప్పుడు కానీ మీలో ఉండే తృప్తి, మీలో ఉండే అనుభూతి మారుతుందని నాకు గాఢమైన విశ్వాసం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఎస్ మాతాజీ. అందుకే ఏమంటారు ప్రభుజీ, వెనకటి వాళ్ళకు చదువులు అట్లా రాకున్నా గానీ నూరెత్తనం చేసిన దైవెత్తనం ఉండాలి అని, మనం ఎన్ని చేసినా కానీ భగవంతుడు సహకరించాలి అని చెప్పేవాళ్ళు ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ గుడ్ మాతాజీ, కరెక్ట్, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్స్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క మాట చెప్పొచ్చు యా. ప్రభుజీ? మీరు నాకు ఈ ఛానల్ రికార్డ్ చేయమని పెట్టారు కదా, నేను యూట్యూబ్ కి డౌన్లోడ్ చేసి పెడుతూ ఉండేదాన్ని. అప్పుడు ఒక మాతాజీ అన్నారు, దామోదర్ ప్రేమి మాతాజీ మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానని. అప్పుడు ఎమ్మటే నాకు అనిపించింది, నా ఛానల్ ఏంటి, నేను ఒక్కదాన్ని చేస్తుంది కాదు కదా, ఇదే అందరం చేస్తున్నాము అని. ఇంకా నాకు ఆ రోజంతా మనసు వేరేగా అనిపించింది. నాది కాదు ఇది అని. అప్పుడు వెమ్మటే నేను తెలుగు భక్తి వృక్ష గోపికులని మార్చాను ప్రభు. నాకు అప్పుడు హ్యాపీ అనిపించింది అనమాట. ఇది మనం అందరం చేస్తున్నది కదా. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్స్ ఫర్ యూ. కానీ అదే ఇందాక లాస్ట్